నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు పాటకు ఒక గౌరవాన్ని సంపాదించి పెట్టిన రచయితల్లో కళ్యాణ్ చక్రవర్తి కూడా ఒకళ్ళు. అఖండ 2 సినిమాల పాటలన్నీ ఒక గూస్ బంప్స్ వస్తున్నాయంటే దానికి సంగీతం అందించిన తమన్తో పాటు కళ్యాణ్ చక్రవర్తి కూడా కారణం. అఖండ నుంచి అఖండ 2 వరకు ఈ 5 ఏళ్లలో దాదాపు 50 సినిమాల్లో కొన్ని వందల పాటలు రాశారు కళ్యాణ్ చక్రవర్తి. మరి తన జర్నీ గురించి, అలాగే తన ఫ్యూచర్ గురించి, తన సినీ సాహితీ ప్రయాణం గురించి కళ్యాణ్ చక్రవర్తి ఏం చెప్తారో ఇప్పుడు తన మాటలో నిందాం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అఖండ 2 పాటలతో అసలు జనాల్లోకి ఎలా వెళ్ళిపోయారు మీరు? ఎస్ సార్, ఈశ్వరుడు దయ కుదిరింది సార్. యాక్చువల్గా అఖండ 2 పాటలు వింటే నిజంగా ఒక విధంగా రోమాలు నిక్కబడుచుకున్నట్టు ఉంటాయి. అంటే అఫ్కోర్స్ దానికి తమన్ మ్యూజిక్ ఎంత కారణమో, మీరు ఆ పాటల్లో అందించిన ఆ లిరిక్స్, ఆ పదాలు పొందుపరిచినవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. సో మీకు ఈ పాటలు ఇలా కావాలి అని బోయపాటి చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అట్లా? అంటే సార్, మనం చేస్తున్నటువంటి సినిమా ఈశ్వరుడికి సంబంధించినటువంటి సినిమా చేస్తూ ఉన్నాం. మనకి రఘువంశంలో ఒక గొప్ప శ్లోకం ఉంటుంది. అదే మనం అనాదిగా మనం అందరం ఫాలో అవుతున్న శ్లోకం. వాగర్ధావ్యో సంతృప్తో వాగార్థ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. శబ్దము అదేవిధంగా అర్థం రెండు మిళితమైతేనే అది శివపార్వతీ సంగమంలాగా, ఈశ్వర తాండవంలాగా మనకి ప్రతిధ్వనించే అవకాశం ఉంటుంది. సో బోయపాటి గారు ఎప్పుడైతే ఈ అవకాశం నాకు పిలిచి ఇలా సంగతి కళ్యాణ్ మన సినిమా చేద్దాము, ఇటువంటి ఒక ఆలోచన ఉంది, దీంట్లో నువ్వు కూడా భాగస్వామ్యం అవ్వాలని పిలిచినప్పుడు నాకు అనిపించింది ఒకటే. అంటే అప్పుడెప్పుడో మనం చాలా కాలం క్రితం ఈనాటికి మనం ఫాలో అవుతున్నటువంటి, ప్రమాణంగా ఫాలో అవుతున్నటువంటి రావణాష్టకం కానివ్వండి, లింగాష్టకం కానివ్వండి, ఇటువంటి వాటికి ఏమాత్రము తీసిపోకుండా ఇందులో ఉన్నటువంటి సాహిత్యం అలా కూర్చోబెట్టాలి. మనం వాటిని అలా కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఆ తాండవానికి తగ్గ న్యాయం జరుగుతుంది. అదర్వైజ్ ఎందుకంటే మన శివుడి తాలూకు ఎప్పుడూ కూడా సార్ ఈ లింగాష్టకము, రావణాష్టకము ఇవి వెనకాల ఆర్ఆర్లో వేసే మనం ఇప్పటిదాకా అన్ని సినిమాలు, చాలా 99% సినిమాలు అలాగే వచ్చి ఉంటాయి. మీరు గమనిస్తే మీరు అఖండ 1లో కానీ అఖండ 2లో కానీ వాటిని మనం వాడలేదు సార్. ఎందుకంటే ఓకే, పురాణ సాహిత్యం చాలా గొప్పది, ప్రాచీన సాహిత్యం చాలా గొప్పది, అది గొప్పది అని అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. దాని నుంచి మనం స్ఫూర్తి పొంది కొత్తదేదో రాయాలి, కొత్తదేదో జనాలకు అందించాలి అన్న తాపత్రయం అనేది ఈశ్వర సంకల్పంగా అప్పుడు మాకు అనిపించింది. ఈశ్వరుడు దయ వల్ల అవన్నీ చేయగలిగాం. అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేస్తున్నామని భావించినప్పుడు కానీ, చేయబోతున్నప్పుడు కానీ, ఇది ఒక ప్రయోగం అవుతుంది, ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ఆల్రెడీ జనాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న సాహిత్యము అవన్నీ జనాలు బాగా ఉన్నాయి, అంటే వాళ్ళ మైండ్లకి బాగా ఫుల్గా ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది అన్న ఒక ఏదైనా ఎప్పుడన్నా ఒక చిన్న భయం కానీ, సంశయం కానీ ఎప్పుడన్నా కలిగిందా? భయం ఖచ్చితంగా కలిగింది సార్. భయాన్ని మనం దానికోసం ఇంకా సాధన చేయాలి, దీనికన్నా ఎక్కువ మనం సాధన చేయాలి. ఇప్పుడు నార్మల్గా మన అందరికీ తెలుసు సార్, భారతంలో ఏదైతే వేదవ్యాసుల వారు రాసినటువంటి పద్యాల కంటే మనకి తిరుపతి వెంకట కవులు రాసిన పద్యాలు చాలా ఫేమస్. మనం ఎందుకంటే నాటక రంగంలో కానీ అవి మన తెలుగు నాట ఎలా ఉర్రూతలూగించాయో మీకు తెలియనివేం కావు అవన్నీ. సో అటువంటి ప్రయత్నం ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా అటో ఇటో అని మనం అదే దారిలో వెళ్తూ ఉంటే కొత్త దారులు పుట్టవు. సో కొత్త దారి వేసే ప్రతి ఒక్కరికి భయమే ఉంటుంది, గమ్యం ఏమవుతుందని. కానీ వీలైనంత వరకు ఈశ్వరుడు మనందరూ ఉన్నాడని నమ్మి ఆ భయాన్ని బాధ్యతగా మార్చుకొని దాని మీద ఎక్కువ పరిశోధన చేయటం, దాని మీద ఎక్కువ సాధన చేయటం, చేసేటటువంటి అవకాశాలు అంటే సినిమా రంగంలో చాలా తక్కువ సార్లు ఇటువంటి అవకాశాలు వస్తాయి సార్ మనకి. అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నిరంతరం భయపడుతూనే చేశారండి, పని చేసినంత కాలం భయపడుతూనే. కానీ ఆ భయాన్ని మన పెద్దలు ఏదైతే మాకన్నా మా ముందు తరాల్లో ఉన్నటువంటి కవులు ఎలా పాటలు పుట్టిన తావుల్లో లాగా ఎలాగైతే అద్భుతంగా చేసుకుంటూ వచ్చారో, వాళ్ళ స్ఫూర్తితోటి మన తాలూకు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న జ్ఞానాన్ని సరైన ప్లేస్లో పెట్టి పండితులు కానీ, ఇప్పుడు నేను కొంత రాసిన తర్వాత మళ్ళీ పండితులతో చర్చించి ఏమన్నా మనం తప్పు ప్రయోగం ఏమైనా చేస్తున్నామా, ఎందుకనంటే పాండిత్యం వేరు, సాహిత్యం వేరండి. సాహిత్యానికి వచ్చేటప్పటికి మనం మహాపండితులం ఏం అవ్వక్కర్లేదు. కానీ ఈ సాహిత్యం ఎప్పుడైతే మన పురాణ
పాత్రల ద్వారా మనం చెప్పబడుతుందో అప్పుడు సాహిత్యానికి ఒక పాండిత్య విలువ కావాలి. Yeah. సో కాబట్టి పండితులను సంప్రదించి వారి జట్టు అది పామరులకు కూడా అర్థమయ్యేలా ఉండాలి. పండిత పామర రంజకంగా ఉండాలి, ఉండాలి. పండిత రంజకంగా ఉండాలి. కాబట్టి అటువంటి చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. యా. సో మనం కంటిన్యూ చేయబోయే ముందు శివుడిని ఒక్కసారి స్మరించుకుందాం. మనం దానిలో చక్కగా కుదిరినటువంటి ఇదేమిటంటే సార్, మనం ఇప్పటివరకు కాలభైరవాష్టకం విన్నాం, చాలాసార్లు కాలభైరవాష్టకం విన్నాము. ఆ కాలభైరవాష్టకం తాలూకు ప్రభావంతో మనం అఖండాలో ఒక ప్రయోగం చేశాం సార్. ఓకే. జయశంకర అభయంకర కాశీపుర శంభో, లయకింకర ప్రణవాక్షర నిఠలాక్ష నిశంభో, అజతాండవ భుజడిండిమ అఘోరా అహంభో, జయ మంగళ భవ పింగళ దిగంబర స్వయంభో అని చెప్పేసి మనం ఆ కొత్త ప్రయోగం చేయడానికి అవకాశం జరిగింది. ఆ శ్లోకం సాక్షిగానే ఆ పరమేశ్వరుని మనం ఒకసారి స్తుతించుకుందాం. ఇంకోటి జనరల్గా ఇప్పుడు మీరు ఇలాంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని మీరు పొందుపరిచినప్పుడు దాన్ని ట్యూన్కి అనుగుణంగా రాయటం అంటే చాలా కష్టం. అవును సార్. అప్పుడు తమన్ను కూడా మీకెంత ఎంతూజియాజం ఉందో తమన్లో కూడా అంత ఎంతూజియాజం ఉండాలి. తను కూడా ఇందులో కంప్లీట్గా లీనమైపోయి అది ఆ ట్యూన్ని ఇవ్వగలిగి ఉండాలి. అవును సార్. అవును. సో మీరు ఎలా మీరు పాట రాసిన తర్వాత తమన్ ట్యూన్ కట్టడం జరిగిందా, లేదా తమన్ ట్యూన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ అటు శివాష్టకం కానీ ఏదైనా? ఎక్కువ సందర్భాల్లో వారు ట్యూన్ ఇచ్చినప్పుడే నేను రాశాను సార్. 99.99 సందర్భాల్లో వారు ట్యూన్ ఇచ్చినప్పుడే, అంటే శివుడు మా అందున నాలో శబ్దంలాగా పూనితే ఆయనలో సంగీతంలాగా పూనారు శివుడు. అంటే మనం ఒక మంచి శ్లోకం అందరూ చెప్తారు, సంగీతమపి సాహిత్యం సాహిత్యమపి సంగీతం గీర్వాణి స్థనద్వయం ఏకమాపాత మధురం అన్యం ఆనందభరితం అని. సో అలా కుదిరిందండి. అలా ఎందుకు అందులోనూ తమన్ గారికి నాకు ఒక ప్రయాణం ఉండటం, మొదటి నుంచి తమన్ గారితో నేను కొంత ప్రయాణం చేస్తూ అనేక సినిమాల వారితో కలిసి పనిచేసి ఉండటం వల్ల కూడా నేను ఎలా రాస్తాను అనేది ఆయనకు ఒక ప్రాథమిక అవగాహన ఉండటం వల్ల అది మెయిన్ కదా, అదే అర్థం చేసుకోవటమేనండి. ఇప్పుడు మనకి ఏమిటంటే కొన్నిసార్లు అంటాం, దర్శకుడు ఇప్పుడు బాలయ్య బాబు బోయపాటి గారు ఉన్నారు, బాలయ్య బాబు ఎలా చేస్తారో బాలయ్య బాబు ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుందో దర్శకులకు అవగాహన ఉంది, దర్శకులు ఏం ఊహించి రాస్తారనేది బాలయ్య బాబుకు అవగాహన ఉంది. ఎలాగైతే వాళ్ళిద్దరి సంగమం అద్భుతంగా బాండింగ్ అద్భుతంగా జరిగిందో, మా ఇద్దరి మధ్య కూడా అంటే ఎక్కువ మాట్లాడుకోవటం కూడా జరగదండి. మేము తమన్ గారు ఎక్కువసేపు కూర్చొని గంటలు మాట్లాడుకోవటం కూడా ఎప్పుడు జరగదు. నేను వెళ్ళేటప్పటికి ఆయన సిద్ధం చేయాల్సింది ఏదో సిద్ధం చేస్తారు, నేను రాసేసి వచ్చేసేది, మళ్ళీ తర్వాత దాని మీద మళ్ళీ ఇంకోసారి చర్చ ఎప్పుడు జరగల. అలా ఈశ్వర సంకల్పంలాగా అంత అద్భుతంగా కుదిరింది. సో మీ తమన్ కంపోజ్ చేస్తాడు, మీరు పాట రాశారు, కానీ పాడే వాళ్ళకి ఇందు పదాల్లో ఉన్న అర్థాన్ని వివరించి ఇలా రావాలి అని సింగర్స్కి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుందా, లేదంటే యాజ్ పర్ ట్యూన్ ప్రకారం? ట్యూన్ ఇచ్చినప్పుడు ట్యూన్తో పాటు నేను పాట రాస్తున్న సందర్భంలోనే మనకు అక్కడ తమన్ గారితో పాటు శ్రీకృష్ణ గారిని ఒక సింగర్ ఉంటారు, అవును, అదేవిధంగా అద్వితీయ అని ఒక సింగర్ ఉంటారు. వీళ్ళిద్దరూ పాట రాస్తున్న క్రమంలో నాతో పాటే ఉంటారు. వాళ్ళిద్దరికి సాహిత్యం మీద కూడా మంచి అభిరుచి ఉంది, అభినివేశం కూడా ఉంది. అభిరుచితో చాలా మందికి ఆసక్తి చాలా మందికి ఉంటుంది, ఆ శక్తి కొంతమందికే ఉంటుంది. వారికి ఆసక్తి ఆ శక్తి రెండూ ఉన్నాయి. సో వారి తాలూకు ప్రభావం నేను రాస్తున్నప్పుడే వారికి వివరించి చెప్పడం వల్ల వారు ఫస్ట్ ట్రాక్స్ అని వాళ్ళు ఎక్కువ మోస్ట్లీ వాళ్ళు ట్రాక్స్ పాడేస్తారు. ఆ తర్వాత ఆ భావం వాళ్ళు వేరే మెయిన్ సింగర్స్తో పాడించేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గరుండి పాడిస్తుండటం వల్ల భావం ఎప్పుడు కూడా మనం ఏ భావంతో అయితే రాసామో ఆ భావం మిస్ అవ్వటం దాదాపుగా జరగదు. అది తమన్ గారి దగ్గర ఉన్న సౌలభ్యం. తమన్ గారి దగ్గర ఉన్న సౌలభ్యం ఏమిటంటే మనతో పాటు సింగర్స్ ఉంచుతారు, రాసే వాళ్ళతో పాటు రైటర్స్తో పాటు సింగర్స్ కూడా ఉంచుతారు, టు అండర్స్టాండ్. అంటే మనం ఏ భావంతో రాస్తున్నాం అనేది ఎలా పలకాలి. ఇప్పుడు మనం అనుకున్నది అక్కడ పలకకపోతే ఉపయోగం లేదు. అక్కడ చాలా సందర్భాల్లో కూడా ఏంటంటే ఇంతకుముందు మీకు తెలియదు కదా, ఇంతకుముందు ఏంటంటే పాట రికార్డ్ అయ్యేటప్పుడు కవులు ఉండేవాళ్ళు, కంపల్సరీ కవులు ఉండి దాని తాలూకు ఇది. ప్లస్ ఇప్పుడు కొంత అందరికీ ఒకళ్ళ గురించి ఒకరికి తెలిసిపోవటం వల్ల రికార్డ్ అప్పుడే కాదు వాళ్ళ సిట్టింగ్స్ లో కూడా ఉండేవారు. అన్ని చోట్ల ఉండటం వల్ల వాళ్ళ కథ అర్థమయ్యేది. అందుకనే కథ లేని పాట ఉండేది కాదు. ఇప్పుడు మన అఖండ విషయానికి వచ్చేటప్పటికి అఖండ స్క్రిప్ట్ అంతా నేను కలిసి పనిచేయటం వల్ల కూడా కొంత నాకు ఆ స్క్రిప్ట్ తాలూకు ఉద్దేశం ఏమిటి, అసలు దీని ద్వారా మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని పాటలో పలికించే అవకాశం దొరికింది. సో మీరు స్క్రిప్ట్తో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఎలా అంటే అద్భుతమైన ఇది ఇవ్వగలిగారు, ఇది అవుట్పుట్. కానీ అన్ని సందర్భాల్లో అన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం ఉండదు కదా. ఉండదు సార్, ఉండదు. సో అప్పుడు ఒక రైటర్ తను అనుకున్నది కరెక్ట్గా ఇవ్వగలడా అసలు?
అంటే సార్ ఇప్పుడు మనకి పాటల్లో 2 రకాల పాటలు సార్. ఒకటి కథ చెప్పే పాటలు, మనందరికి తెలిసిందే, సందర్భోచితమైన పాటలు. ఇప్పుడు అఖండ లాంటి సినిమాలో ఏ పాట వచ్చినా అది సందర్భోచితమే అవ్వాలి, సిచ్యువేషనల్ గానే. సో సిచ్యువేషన్ పాట రాయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కథతో ఆ రైటర్కి ప్రయాణం ఉండాలి సార్. అదర్వైజ్ ఏమవుతుందంటే బయట తిరిగేస్తాం. అంటే మీకు తెలుసు సార్, ఒక పల్లవి 2 చరణాలు, పదాలు కూర్చినా పాట అవుతుంది, పదాలు పేర్చిన పాట అవుతుంది. అంటే అన్ఫార్చునేట్లీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుగంలో కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో కానీ ఎక్కువ మంది రైటర్స్, అందరూ అని నేను చెప్పను, ఎక్కువ మంది పాటల రచయితలు ఆ రిథంతో కూడిన ఆ ట్యూన్కి తగ్గట్టు ఆ పదాలు కూడా రిథమిక్గా వేసి పాట రాసి ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళ అదృష్టం బాగుంటే సినిమా పాట సూపర్ హిట్ అయింది, దానికి వ్యూస్ వస్తాయి, దాంతో ఇక వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తుంటాయి. కానీ అది కరెక్ట్ కాదు కదా అంట నేను. వాస్తవానికి సార్ మీరు అన్నట్లు ఒకప్పుడు అర్ధ సౌందర్యం మీద ఎక్కువగా పాటలు వచ్చేసారు మనకి ఒక తరంలో, ముఖ్యంగా అర్ధ సౌందర్యం మీద. ఆ తర్వాత ఏమైపోయిందంటే అర్ధ సౌందర్యం తగ్గిపోయి శబ్ద గాంభీర్యం మీదకి వెళ్ళిపోయారు. ఎందుకు శబ్ద గాంభీర్యం మీదకి వెళ్ళిపోయామనంటే మీరు చూస్తే ఈ రోజు పాటల్లో ఆ ఏ పదం వచ్చిందో ఆ పదం మనకు అసలు వినపడట్లా, రిజిస్టర్ అవ్వట్లేదు. 50% అబోవ్ చెప్తున్నాను నేను. ప్రతి చోట మంచి చెడు ఉంది, కానీ 50% అబోవ్ పాటల్లో మనం ఏమి శబ్దం రాస్తున్నామో ఆ శబ్దం శ్రోత చెవికి చేరట్లేదు, దాని మీద మ్యూజిక్ ఓవర్లాప్ అయిపోతూ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఎక్కడో స్పిరిట్స్ చచ్చిపోతూ ఉంటాయి సార్. ఎక్కడో చిన్న స్పిరిట్, రైటర్లో ఉన్నటువంటి స్పిరిట్ చచ్చిపోతుంది, ఎలాగూ మన పదం వినపడదు కదా. అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తానండి. ఒక ప్రముఖ దర్శకులు ఏదో ఒక సందర్భంలో వేరే ఏదో పాటకి నేను ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక పాట రాయడానికి నేను వెళ్ళి, సార్ అది శబ్దం ఇది మార్చమంటున్నారు, దీని అర్థం చాలా బాగుందండి, ఇది ఉంచుదామండి అని నేను దర్శకుడికి ఫోన్ చేస్తే దర్శకుడు అన్నమాట అండి అది, ఎలాగో వినపడినవాడు కదా వదిలే కళ్యాణ్ ఏదో ఒకటి రాసి పంపించేయండి. ప్రముఖ దర్శకుడు ఆయన. అంటే దర్శకుల్లో కూడా అటువంటి ఒక చిన్న నైరాశ్యం వచ్చేసింది సార్. అంటే ఏమైపోతుందంటే సాహిత్యం అనేది వినగా అది వినాలనిపించాలి కదా. మన గొప్ప మాట చెప్తారు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు మ్యూజిక్ స్టెప్ వేస్తావు, బాధలో ఉన్నప్పుడు లిరిక్స్ని ఫాలో అవుతావని. ఆ సాహిత్య తాలూకు విలువలు ఎప్పుడైతే విలువలు వినపడినప్పుడు విలువలతో రాయాలన్న ఆలోచన ఎక్కడో మనకు తెలియకుండా మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ జంజీ పదాలని చెప్పేసి కొన్ని పదాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఆ పదాలతోటి అపశబ్దాలు అయిపోతా ఉన్నాయి సార్. ఇంకా మనం అసలు ఒక మాట చెప్పాలంటే అపశబ్దాలు, అవన్నీ వాటికి ఏం అర్థాలు ఏమి ఉండవు. చాలామంది అర్థం ఉండకపోయినా పర్లేదండి ఏదో ఒకటి అనేయండి అనేటువంటి కూడా నేను విన్నానండి. అంటే ముఖ్యంగా నేను ఈ గ్రాంధిక భూయిష్టమైనటువంటి పదాలు కొంత రాస్తూ ఉంటాను కాబట్టి అర్థమేం అక్కర్లేదండి కళ్యాణ్ గారు, మీరు ఆ సౌండింగ్లో ఏదో ఒకటి అనేసేయండి అంటారు. నేను అంటాను ఎవరికి అర్థం అవుద్దని వాళ్ళు అంటారు, నేనేమంటాను నాకు అర్థం అవుద్ది కదా అంటాను నేను. అంటే ముందు మనం తెలిసిపోతుంటుంది కదా నేను తప్పు చేశాను అని. అపశబ్దం అనే దాన్ని బయటికి శబ్ద కాలుష్యం చాలా ప్రమాదకరమైందండి. అన్ని కాలుష్యాల కల్లా శబ్ద కాలుష్యం ప్రమాదం. సో రైటర్లు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. అంటే మేమంతా ఒకసారి ఎప్పుడో కలిసిన సందర్భాల్లో కూడా అలా రాసిన రైటర్లు బయట 50 మిలియన్లో 100 మిలియన్లో పాట వచ్చినా కానీ అంతరంగంలో వాళ్ళు ఆనందంగా ఉండలేరు. అది సమస్య. ఏంటో మనం ఏదో రాసాం, వాళ్ళు ఏదో అయిపోయింది తీసుకోలేమండి. మనం ఇప్పుడు ఒక గొప్ప పాట రాసి దాని తాలూకు అది సక్సెస్ అయితే ఆ ఆనందం వస్తే దాని తాలూకు గర్వం చాలా పెద్దదండి. సో ఆ గర్వంతో పాటు గౌరవం కూడా వస్తుంది. ఒక మంచి పాట రాస్తే గౌరవం సంపాదించుకోవాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు మన చాలా కాలం క్రితం పోకిరి అనే ఒక సినిమా వచ్చింది. అందులో పాట ఎలాంటి పాట, ఒక పబ్బులో పెట్టే పాట, డోలే డోలే దిల్ జర జర అనే ఒక పాట. ఆ పాటలో చూడండి సాహిత్యం ఎంత గొప్పగా రాసి ఉంటారు విశ్వ గారు, అంత పాటలో కూడా. సో ఆ పాట సక్సెస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఆయనకు ఉంటుంది. ఓడి జర జల్దీ పెందల కడనే రారా, ఓడి అంతరంగ సంబరమునకే రారా. అంటే ఆ ప్రౌఢమైన భాషను కూడా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయటం అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు దాని తాలూకు క్రెడిబిలిటీ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కానీ మిలియన్ వ్యూస్ అనేది మీరు అన్నట్టు మార్కెట్ని పెంచుద్ది కానీ మనలో ఆనందాన్ని పెంచలేదు. మోరెవర్ ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ వ్యూస్ తాలూకు ఇది ఉంటుంది, ఆ రిఫ్లెక్ట్ కెరియర్ మీద ఉంటుంది. కానీ ఒక దశాబ్దం తర్వాత చూస్తే ఆ పాట మనకి కనుమరుగైపోద్ది, కనపడదు సార్. అంటే మనం చాలా కాలంగా చూస్తూ ఉంటాం కదా సార్. కొంతమంది రైటర్లు కొన్నే పాటలు రాసి ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటో శాశ్వతమైన స్థానం ఉండిపోతుంటుంది. కొంతమంది రాస్తూనే ఉంటాం, రైటర్లనే కాదు చాలా ఫీల్డ్లలో చూడండి, వాళ్ళదైన వాళ్ళదైనటువంటి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇది లేకపోతే
వాళ్ళ గురించి ఎక్కడ చర్చ జరగదు. మీకు ఎందుకు ఎగ్జాంపుల్స్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు అవును. నిద్రించే తోటలో పాట ఒకటి వచ్చిందని రాశారు. ఆ ఒక్కటే పాట, ఆ ఒక్క పాట ఇప్పటికీ ఆయన అజరామరం చేసింది ఆ పాట. అంటే ఆయన ఆధునిక మహాభారతంలో ఎంత ఫేమస్, ఈ పాట అంత ఫేమస్. ఆయన రాసింది ఒక్కటే పాట, అంటే రాశిగా కాదు వాసిగా రాశారు. అలాంటి ఎంతోమంది కవులు కూడా, నేనేమంటానంటే తెలుగు భాష తాలూకు వైభవం చాలా పెద్దదండి. అంటే ఎందరో మహానుభావులు, చందాల కేశవదాసు గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి పాట, ఇదేమి సామాన్యులుగా దైదా గోపాలం గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి పాట, మల్లాది రామకృష్ణ శాస్త్రిని ఆకర్షించిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి భుజాలకి తిరిగినటువంటి పాట, వేటూరి సుందరరామూర్తి లాంటి సరస్వతి స్వరూపం దిగొచ్చి రాసినటువంటి పాట, ఈశ్వర స్వరూపమైనటువంటి శాస్త్రి గారు దిగొచ్చి రాసిన పాట. ఈ పాట తాలూకు వైభవాన్ని, ఈ పాటకి కావ్య గౌరవాన్ని తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టాన్ని ప్రతి కవి గుర్తుపెట్టుకొని దాన్ని బాధ్యతగా భావించే ముందుకు తీసుకెళ్ళాలి. నేనేమంటానంటే ఇరుకైన సందుల్లో నుంచి పుట్టిందే నది. ఏ నది కూడా విశాలమైనటువంటి ప్లేస్లో పుట్టదు. ఇరుకైన సందుల్లో నుంచి నువ్వు నదిగా ఎలా మారతావు అనేది నీ విచక్షణ. సో అది మాత్రం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించి చేయాలని మేమందరం అనుకుంటాం. అది మేము ఈ సభాముఖత కూడా మేము అదే చెప్తాం. సో అఖండ టు 5 years జర్నీ. ఎస్ సార్, అఖండ టు 5 years జర్నీ ఎలా అనిపించింది మీకు? ఎస్ సార్, అంటే నిజంగా సార్, అంటే ఈ సందర్భంగా అంటే మా గురువు గారు, నేను ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయో నాకు వచ్చిందంటే కేవలం ఆయన భిక్ష. అందులో ఏమాత్రం సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒకడిని నన్ను పిలిచి తన హక్కును చేర్చుకొని నాకు ఒక అవకాశాన్ని కల్పించి నాకు స్థాయిని కల్పించారు బోయపాటి శ్రీనివాస్ గారు. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుడతారంటారు సార్ జనరల్గా. ఏంటంటే మన తాలూకు ప్రయాణంలో మనకు ఎదురైన ప్రతి మనిషి ఏదో విధంగా సాయపడపోతే మనం ఇక్కడ దాకా రాలేము. సో అందరూ నాకు సాయం చేస్తే ఆయన నాకు ఒక జీవితాన్ని తయారు చేసి ఇచ్చారు. సో ఈ 5 ఏళ్ల ప్రయాణంలో సార్ చాలా అంటే రాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సార్, తొందరపాటు, దుందుడుకుతనము, తెలియనితనము, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని భరించారు. అంటే నా జీవితంలో నన్ను చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నేను నొప్పించి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు కదా. నా జీవితంలో నా వల్ల నొచ్చుకున్న వ్యక్తి, నన్ను మెచ్చుకున్న వ్యక్తి ఒకళ్ళే అవ్వటం అనేది సినిమా కెరియర్లో ఆయన ప్రతిసారి నేను ఏదైనా రాస్తున్నప్పుడు ఇలా కాదమ్మా ఇలా రాయాలని, అంటే ఆల్మోస్ట్ ఎప్పుడో చిన్న వయసులో జరగాల్సినటువంటి అక్షరాభ్యాసం నాకు సినిమా అక్షరాభ్యాసం చేసినటువంటి గురువు బోయపాటి శ్రీనివాస్ గారు. ఆ బోయపాటి శ్రీని గారితో ఈ ప్రయాణం ఏదైతే ఉందో నాకు ఈ అఖండ టు అఖండ, అంటే ఎక్కడో ఒక పల్లెటూరులో బాలయ్య బాబు ఎక్కడన్నా దూరంగా కనపడితే వెనక్కి తిప్పి ఫోన్ వెనక్కి తిప్పి సెల్ఫీ తీసుకుంటే చాలనుకునేటటువంటి ఒక నేపథ్యం నుంచి వచ్చాను నేను. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన నాకు బాలయ్య బాబు సినిమాకు పనిచేసే అవకాశం రావటం, నేను సాహిత్యం గురించి నేను చెప్పను కానీ సార్, వ్యక్తిత్వ వికాసం మాత్రం నేను చాలా నేర్చుకున్నాను నమ్ముతాను. ఈ ప్రయాణంలో నా వ్యక్తిత్వం చాలా మారింది, నా ఆలోచన విధానం మారింది. అంటే మనం ఎక్కడో చెప్పినట్టు కళ్ళు చిన్నగా ఉన్నాయని కళ్ళు చిన్నగా కనకూడదు అనేటటువంటి ఒక ఇది నాకు అక్కడ నేర్చుకున్నాను నేను. ఎప్పుడు డైరెక్టర్ గారు చెప్తారు, నువ్వు ఎలా చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని అన్న దాన్ని బట్టే నీ స్థాయి డిసైడ్ అవుద్దని చెప్తారు ఆయన. నువ్వు ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ స్థాయి, నీ స్థితి డిసైడ్ అవుద్దని చెప్తారు. ఈ ప్రయాణం మాత్రం సార్ నిజంగా అంటే ఈశ్వర సంకల్పంలాగా, నాకు ఈశ్వరుడు వరం. అంటే ఎక్కడో గొప్ప రైటర్ వెన్నెలకంటి గారు మాట రాసి ఉంటారు ఏదో రజనీకాంత్ గారి సినిమాలో, ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అని రాసి ఉంటాడు. రజనీకాంత్ గారి గురించి చెప్పుంటాడు సార్. ఈ ప్రయాణము ఈ మనుషులందరినీ కలిస్తే ఏదో జన్మలో నేను ముక్కంటి పాదాలు ముద్దు పెట్టుకున్నానేమో అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే తక్కువ టైంలో ఇంత ఆదరణకు నోచుకోవటం అనేది కేవలం ఈశ్వరుడి దయ తప్ప మనం పెద్ద మన తాలూకు ప్రతిభ, మన తాలూకు ప్రయత్నం అనేది కేవలము నిమేష మాత్రం అంతే. అది మీ లేశమాత్రంగా మన ప్రయత్నం, ప్రతిభ, ఆ పైన మొత్తం కూడా శివుడి దయ. అవును, మీరు చదివింది ఇంజనీరింగ్ కదా? అవును సార్. మరి ఈ సాహిత్యాభిలాష ఇవన్నీ మీలో అసలు ఎలా కలిగినాయి, ఏంటి అసలు? సార్ నాకు సాహిత్యాభిలాష కలగటానికి కారణము ముందుగా కుటుంబ నేపథ్యం కొంత ఉంది సార్. కుటుంబ నేపథ్యం ఉంది కానీ అది ఉందని నాకు తెలియదు సార్. ఇప్పుడు త్రిపురనేని రామచౌదరి చౌదరి గారు, మహారథి గారు, త్రిపురనేని మహారథి గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు, త్రిపురనేని హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా రైటర్లే. కానీ నాకు వాళ్ళ తాలూకు ప్రభావం నా మీద ఉంది అని ఎంతో జెనెటికల్గా ఎంతో కొంత నాలో దాని మీద అనురక్తికి వాళ్ళు కారణమని నాకు తెలిసింది చాలా తర్వాత తెలిసింది. కానీ ముందుగా నాకు అసలు ఈ తెలుగు భాష మీద నాకు అనురక్తి ఏర్పడటానికి కారణం అంటే చూడండి సార్, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేము.
మాకు విద్య నేర్పినటువంటి గురువులు శ్రీ ఓరుగంటి నరసింహారావు గారు. పోనీ ఆయన ఏమైనా తెలుగు టీచరా అంటే తెలుగు టీచర్ కాదు, తెలుగు టీచర్ కాదు, ఆయన బయాలజీ టీచర్. ఓకే, ఆయన బయాలజీ టీచరు. కానీ ఆయన మాట్లాడేటటువంటి స్పష్టమైన తెలుగు ఏదైతే ఉందో ఆయన మాట్లాడే ఆ ఉచ్చారణ చూసి నాకు తెలుగు మీద అనురక్తి ఏర్పడింది. ఇలా మనం ఉచ్చరించాలంటే ఏం చేయాలి అని ఆయన అడిగితే ఆయన చదవాలి అని చెప్పారు. సో అప్పుడు చిన్నగా చదువుతూ ఉండగా మా ఇంట్లో వాళ్ళ తాలూకు పుస్తకాలు ఇవన్నీ కనపడటం స్టార్ట్ అయ్యాయి. సో దానికి ప్రారంభం మాత్రం ఓరుగంటి నరసింహారావు గారని చెప్తాను సార్ నేను. ఓకే. ఆ తర్వాత సముద్రాల వేణుగోపాలాచార్యులు అని ఉన్నారు. సముద్రాల వేణుగోపాలాచార్యులు అని మా ఇంటి పక్కమటే ఉండేవారు. ఆయన పద్యం అనే గవర్నమెంట్ స్కూల్లో తెలుగు పండితులు వాళ్ళు. ఆయన పద్యం పాడుతూ ఉంటే చాలా గొప్పగా ఉండేది. అలాగే సముద్రాల నరసింహాచార్యులు గారు, ఆయన తెలుగు టీచర్ అని, ఆయన పేరే తెలుగు టీచర్ అంటారు అందరూ ఆయన్ని. సో వీళ్ళ తాలూకు ప్రభావం నా మీద ఇనీషియల్ డేస్లో చాలా విపరీతంగా ఉంది సార్. ఓకే. అలా వెళ్తున్న నా ప్రయాణాన్ని మలుపు తిప్పింది శ్రీనాథుడు. సో ఎప్పుడైతే శ్రీనాథుడి తాలూకు కవిత్వాన్ని నేను కాశీఖండము, భీమఖండము, పల్నాడు చరిత్ర ఇవన్నీ చదవటం స్టార్ట్ చేశాను, అక్కడ నాకు అరే ఈ భాష ఇంత గొప్పదా అన్న విషయం నాలో అప్పుడప్పుడే అంకురార్పణ జరుగుతున్న రోజుల్లో ఇక మా ఇంట్లో ఎప్పుడు ఒకే సినిమా ప్రదర్శించేవాళ్ళు సార్. ఎప్పుడు మా ఇంట్లో ఒకటే సినిమా ఉండేది. ఎందుకంటే మా కుటుంబం అంతా రామారావు గారి భక్తులు. రామారావు గారి భక్తులు. సో ఒకే సినిమా మన దాంట్లో ఎప్పుడు ఉండేది, అది దానవీర శూరకర్ణ. దానవీర శూరకర్ణ చూసి, అంటే అప్పుడు మనకి ఎంత సార్ తెలియదు కదా, చిన్న వయసు. ఇది రామారావు గారే రాశారు, రామారావు గారే పాడారు, రామారావు గారే ఈ సంభాషణలన్నీ. అంటే ఆయన పలుకుతుంటే భాష ఎంత సౌందర్యమైందా, భాష ఇలా పలికితే ఇంత అంటే దర్పంగా సార్. ఆయన చూస్తే ఒక దర్పం, ఆయన ఒక రాజసం. అంటే నాకు చాలా చిన్న వయసులో సార్, నేను అంటే వారు శివైక్యం అయ్యే సమయానికి నా వయసు 7-8 సంవత్సరాలకు మించి లేదు. కానీ ఎక్కడ ఆయన ఎప్పుడైతే మొదటిసారి నేను ఆయన సినిమా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూసారా సార్, నాది అడ్మిరేషన్ ఎట్ ఫస్ట్ సైట్. ఆయన మీద భక్తుడు, నేను ఆయన మొదటి చూపులోనే భక్తుడిని అయిపోయాను నేను ఆయనకి. సో అలా ఆయన తీసిన సినిమాలు, వాటి ప్రభావం తెలుగు మీద అనురక్తి ఏర్పడింది సార్. మొదటి నుంచి నేను మంచిగా చదివే స్టూడెంట్ సార్, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ నేను మొదటి నుంచి. కాబట్టి కొంత ధారణ ఉండింది, నేర్చుకున్న దాన్ని ఇది చేయటం. ముఖ్యంగా ఈశ్వరుడు దయ వల్ల చాలా వరకు గుర్తుంటుంది. కాకపోతే సార్ చదువు అనే పాఠశాల ప్రతి పిల్లవాడి జీవితంలో చాలా ముఖ్యమైన చోటు సార్. మన టీచర్లు ఎవరన్న దాన్ని బట్టే మన వ్యక్తిత్వాలు నిర్మించబడతాయి. ఎందుకంటే మన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపం మనం. బాల్యంలో ఎక్కువ సమయం గడిపేది మన టీచర్లతోటే. టీచర్ల తాలూకు వ్యక్తిత్వాలు మంచిగా లేకపోతే సొసైటీ మంచిగా ఉండే ఛాన్సే లేదు సార్. అక్కడ ఓరుగంటి నరసింహారావు గారు కానీ, ఇరిగల కోటిరెడ్డి గారు కానీ, మా తెలుగు టీచర్ అప్పుడు ఇరిగల కోటిరెడ్డి గారు కానీ, వీళ్ళు నువ్వు చదువుతున్నావు కదా, మాట్లాడటం నేర్చుకో. చదవటంతో పాటు వక్తృత్వ పోటీలకు పంపటం, మమ్మల్ని వక్తృత్వం చేయటం, డిబేట్స్ కానీ ఇవన్నిటిలో కూడా చిన్నగా కాన్ఫిడెన్స్ పెంచారు. అలా పెంచడం వల్ల తెలుగు భాష మాట్లాడుతుంటే చాలా రమ్యమైన భాష సార్, చదువుతుంటే అది భవ్యమైన భాష, కానీ పలుకుతుంటే రమ్యమైన భాష అది. అలా పలుకుతూ తెలుగు మీద అనురక్తి ఏర్పడింది సార్. అందుకని ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ఈ తెలుగు మీద మాత్రం ఎప్పుడు ఒక అనురక్తి అలాగే కొనసాగింది నాతో. మరి సినిమా వైపు ఎలా ఆకర్షితులయ్యారు అసలు సార్? సినిమా వైపు ఆకర్షితులు అవ్వటానికి ప్రధానమైనటువంటి కారణం మా తమ్ముడు సార్, పేరు జోగుపర్తి అశోక్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాడు. తను అప్పుడు TV5లో రిపోర్టర్గా పనిచేసేవాడు. సో తను ఏం చేసేవాడంటే, నేను మామూలుగా ఏదో పోయిటరీ రాస్తుండేవాడిని. అన్నయ్య నువ్వు పోయిటరీ బాగుంది, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయని నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహం వల్ల సినిమా ఇండస్ట్రీకి రావాలన్న ప్రయత్నాలు 1-2 సందర్భాల్లో జరిగినా అవి అంత పెద్ద ఇదిగా లేవు. అప్పుడు జాబ్ చేస్తూ ప్రయత్నించడం వల్ల కొంత నాకు అనుకూలత లేదు. కానీ ఒకనొక సందర్భంలో మేము మా ఊర్లో పాఠశాల ఒకటి స్థాపించాం, నేను మా కజిన్స్ ఇద్దరం కలిసి. అందులో అశోక్ కూడా ఉంది. సో స్థాపించినప్పుడు దాని యానివర్సరీ చేసాం సార్. 3 సంవత్సరాలకి అని చెప్పేసి ఒక యానివర్సరీ చేసాం. యానివర్సరీ చేస్తే దానికి భోలేషావళి గారు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ భోలేషావళి గారు, మన రచ్చరవి వచ్చారు, మన రచ్చరవి వీళ్ళంతా వచ్చారు. సరే వాళ్ళు వస్తున్నారు కదా అని ఊరికే మనం ఎందుకు ఉండాలని మనం వారికి ఒక స్వాగత గీతం రాసాం. వాళ్ళు వస్తున్నారు కదా అని ఒక స్వాగత గీతం రాసాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి వచ్చి ఆ స్వాగత గీతం విన్నారో, భోలేషావళి గారు కమనీయం ఈ క్షణం, రమణీయం వీక్షణం, ఈ వేదిక కోరింది మీ అందరి ఆగమనం, స్వాగతం సుస్వాగతం అని రాశాను. సప్తస్వర సంగమాలతో కూడిన అనుభవాలు వివరించగా అరుదించిన పుంభావ సరస్వతికి స్వాగతం సుస్వాగతం, నటకవికి రచ్చరవికి స్వాగతం అని రాశాను నేను. అది వారికి ఆ శైలి బాగా నచ్చింది. నచ్చి వారు నన్ను ఇక్కడికి పిలవటం.
అలా కానీ సినిమా నిజానికి తీసి బోలేషావల్లి మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. Yes, sir. Yes, sir. కానీ అతని టాలెంట్కి తగ్గ గుర్తింపు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది నాకు కూడా. నాకు సార్ సార్ ఆయన ఎంత ప్రతిభావంతుడో సార్, అంత గొప్ప మనసు ఉన్నవాడు సార్. ఆయన మనసు చాలా పెద్ద సార్. అంటే చాలా మందికి అంటే ఈ సందర్భంగా చెప్పాలి, అట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలి కదా సార్. నేను ఊరు నుంచి వస్తే నార్మల్గా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే సార్ నాకు ఎప్పుడు మొదటి నుంచి ఒక అలవాటు సార్, ఇది కాకపోతే ఏంటి అని ఎప్పుడు ఆలోచించను, ఇదే అని నమ్ముతాను నేను ఎప్పుడు. సో నేను వచ్చేటప్పుడే నా కుటుంబంతో వచ్చా, నాకు అప్పటికి పిల్లలు, నా భార్య, వచ్చాం. వచ్చి రాగానే తను నేనున్నాను తమ్ముడు నీకెందుకు, మీరు పెద్ద స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆయన చెప్పి నిలబెట్టి ఎన్నో పూటలు నాకు భోజనం పెట్టి నన్ను బోయపాటి గారి దగ్గరికి తీసుకెళ్ళి బోయపాటి గారికి పరిచయం చేసి, అంటే ఇవాళ నేను ఎక్కుతున్నట్టు బోయపాటి గారు నా వేలు పట్టుకుని నడిపిస్తున్న ప్రతి అడుగుల వెనకాల ఆయన చేతులున్నాయి, అందుట్లో అనుమానం లేదు. అంత గొప్ప మనసు ఉన్నవాడు. ఆయన ఎన్నో పాటలు చేశాడు సార్, మనకు అందరికీ తెలుసు. ప్రైవేట్ రంగంలో మనం ఆయన పాటలు ఎన్నో చూస్తున్నాం. అదే చెప్తాను కదా సార్, సమయం ఏదో ఒక సమయం రావాలి, అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతిభతో పాటు మనసు ఉండటం చాలా అరుదైన కాంబినేషన్. ప్రతిభ మనసు ఉన్నటువంటి వ్యక్తి బోలేషావల్లి గారు. ఆయన ఇప్పటికి కూడా మొన్న అఖండ తాండవం రిలీజ్ అయింది సార్. అఖండ తాండవం రిలీజ్ అయితే ఆ సాయంత్రం ఫోన్ చేసి, ఆ సాయంత్రం అంటే నా సంతోషాన్ని నేను చాలా తక్కువ మందితో పంచుకుంటాను సార్. నా సంతోషాన్ని నేను చాలా తక్కువ మందితో పంచుకుంటాను. నా జీవితంలో ప్రతి మలుపులోనూ ప్రతి మైలు రాయిలోనూ ఆయన ఉంటారని నేను నమ్ముతాను. అందుకని ఆయన కాల్ చేస్తే ఈ రోజుకి ఇంటికి పిలిచి భోజనం పెట్టి అభినందించి, తమ్ముడు ఇక్కడ నుంచి నువ్వు ఇంకా జాగ్రత్తగా అడుగేయాలి, నువ్వు ఇంకా పైకి వెళ్ళాలి జాగ్రత్తగా, అంటే ఎవరు అంత కన్సర్న్ ఎవరికి ఉండదు కదా సార్. వాడేమి నా బంధువులు గారు, వారికి నాకేం పెద్ద ఎక్కడ ముఖ పరిచయం కూడా లేదు, ఆ ఒక్కరోజే పరిచయం. బోలేషావల్లి గారు నిజంగా చాలా మాననీయులు. ఓకే. సో ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సందేశాత్మక గీతం కానీ, ఒక భక్తి భావంతో కూడిన గీతం కానీ రాయాలి అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్గా కళ్యాణ్ చక్రవర్తి అనే రైటర్ ఒకడు ఉన్నారు అని ఒక ఐడెంటిటీ అయితే వచ్చింది కదా. ఎస్ సార్. సో అలాంటి గుర్తింపు రావటం మీద నీ ఫీలింగ్ ఏంటి? ఎస్ సార్. అంటే మొదటి నుంచి సార్, మీరు తాతగారి పేరు ఎత్తారు, రామస్వామి చౌదరి గారు కానివ్వండి, మహారథి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు సామాజిక కోణం నుంచే పనిచేశారు సార్. వాళ్ళు వేరువేరు వృత్తులలో పనిచేసినప్పటికీ ఆయన కవిరాజుగా ఉన్నా, బారిస్టర్గా ఉన్నా, ఎక్కడున్నా సామాజిక కోణమే. అంటే ఎక్కడో తెలియకుండా ఈ సొసైటీ గురించి ఏ పాటలో రాసినా ఎక్కడో ఒక మాట సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, దాన్ని పదంగా చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అది వేరేది, అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి పర్సన్ పట్ల ఇంకొక పర్సన్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. దానికి సంబంధించి ఈరోజు సందేశాత్మక పాటలు ఏదైనా రాయాల్సి వచ్చిన సందర్భంలో కానీ, దైవికమైన పాట, అంటే ఈ దేశం అనేది ధర్మం వల్ల వ్యక్తిత్వం వల్లే నిలబడుతుంది. సో ఆ ధర్మాన్ని ప్రబోధించే పాట రాయటం, వ్యక్తిత్వాన్ని ప్రబోధించే పాట రాయగలగటం అనేది నిజంగా నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్ళ పుణ్యం, వాళ్ళు చేసిన పుణ్యమే నాకు ఈ అవకాశాన్ని కల్పించింది. దీనికి కూడా కారణం సార్, నేను చెప్తున్నాను కదా, దీనికి కూడా నాకు విద్య నేర్పి నన్ను సరైన దారిలో నడిపించిన గురువులే. వాళ్ళు నాలో ఏ సంస్కారం అయితే నింపారో ఆ సంస్కారమే ఇక్కడ పాటల్లాగా పలుకుతుంది. వాళ్ళు నాలో నింపకపోతే నేను ఇక్కడేమీ చేయగలిగింది ఏమీ లేదు. అద్భుతమైన సందర్భాలు గుర్తించి, అంటే ఇది సినిమా తాలూకు సంస్కారం సార్. చూడండి, మీరు అన్నట్టు ఆ పాట రాగానే మనతోటి రాయించాలి అనే ఆలోచన వచ్చిందంటే అది వాళ్ళలో సంస్కారం. మనం ఎప్పుడూ ఒక మాట చెప్తాం, నిన్ను అవతలవాడు గొప్పవాడు అన్నాడంటే అది అన్నవాడి గొప్పతనమే కానీ నీ గొప్పతనం ఏమీ లేదని. సో అలాంటి రావటం నిజంగా చాలా సంతోషం, కించిత్ గర్వం కూడా సార్. ఎలా ఇప్పుడు ఓకే, పాటను నమ్ముకొని వచ్చారు, వచ్చిన తర్వాత ఎలా అసలు ఫస్ట్ స్టెప్ అనేది ఎలా పడింది, మీకు ఎలా గుర్తింపు వచ్చింది? సార్ నాకు మొదటి గుర్తింపు బోలేషావల్లి గారి ద్వారానే వచ్చింది సార్. అంటే సినిమాలో రాలా, బయట ఎలా గుర్తింపు వచ్చిందంటే, అదే సమయంలో బోయపాటి గారు తెలుగుదేశం సాంగ్స్ ఏదో చేయిస్తూ ఉన్నారు సార్. చేయిస్తూ ఉన్నప్పుడు ఒక పాట రాయటానికి ఆయన నన్ను తీసుకెళ్లారు బోయపాటి గారి దగ్గరికి. తీసుకెళ్ళిన మొదటి సందర్భంలోనే ఒక అద్భుతమైన పాట కుదిరింది సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి రాసినట్టు ఒక అద్భుతమైన పాట కుదిరింది. ఆ పాట కుదరటం వల్ల అక్కడి నుంచి ఆ పాట బయటికి వెళ్ళదు. ఆ పాట ప్రభావం ఎంత ఉందంటే సార్, రాజకీయ రంగంలో ఎంత ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఆ పాట, దానికి 10 రెట్లు సినిమా రంగంలో తీసుకొచ్చింది. అంటే శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళని రాశాను నేను. ఆ పాట 2019 ఎలక్షన్స్ అప్పుడు రాస్తే ఆ పాట త్రివిక్రమ్ గారు విన్నారు, ఆ పాట కృష్ణ చైతన్య గారు విన్నారు, ఆ పాట ఎంతోమంది దర్శకులు విన్నారు. అరే ఇదేమిటి, ఇది రాజకీయం పాట కదా, ఇదేంటి, మనం మామూలుగా నాయకులు అంటే పొగుడుతూ ఎన్నో పాటలు వస్తాయి సార్, దీని తాలూకు సాహిత్యం ఏదో వేరే ఉందే అని అప్పుడు కృష్ణ చైతన్య గారు, డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు పిలిచి
చాలా బాగుంది ఈ పాట, మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి త్రివిక్రమ్ గారి సినిమాలో ఆయన ఒక పాట రాస్తున్నారు. రాస్తున్నప్పుడు నా గురించి ఆయనకి చెప్పి, అప్పటికే తమన్ గారు నేను రాసిన పాట తమన్ గారు విని అందరూ కలిసి ఒక ఇది చేసి త్రివిక్రమ్ గారు పిలిచి నాకు అలవైకుంఠపురం పాట ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఈ ప్రయత్నం మాత్రం మొదలైంది అక్కడే, మొదలైంది మాత్రం అక్కడే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి నాకు మొదటి పాట అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలలో శేఖర్ చంద్ర గారు. శేఖర్ చంద్ర గారు 118 అని ఒక సినిమా చేస్తూ ఉన్నారు. ఆ 118 సినిమాలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చారు నాకు. పాట నేను అంటే అది నిజంగా అంటే మామూలుగా అనుసృతంగా ఉండిందనేమో నా భావన. ఎందుకంటే పాట ఎలా రాయాలనే టెన్షన్ నాకు ఎప్పుడు లేదు సార్. అంటే ఈ మీటర్లో కరెక్ట్గా రాయగలమా లేదా, నేను మొదటి పాటే మీటర్కి రాశాను, అది మళ్ళీ మామూలుగా దానికి ఏమీ ఇది కాలేదు. కానీ పాటల ప్రయాణంలో నాకు మెయిన్ కీలకమైనటువంటిది మాత్రం ఆ ప్రైవేట్ పాటే. ఆ తెలుగుదేశానికి నేను రాసిన పాటే సినిమా రంగంలో నా తాలూకు గమనాన్ని అది నిర్దేశించింది. ఓకే. సో అలవైకుంఠపురంలో టైటిల్ సాంగ్ రాశాను సార్. అలా వైకుంఠపురములో అడుగు పెట్టింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే, గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే రాసుంటాను నేను. నిజానికి అది మర్చిపోలేని అనుభూతి. ఆ పాట నాకు ఎంత గౌరవం తీసుకొచ్చిందంటే సార్, ఆ పాట రిలీజ్ అయినటువంటి తర్వాత రోజు 40 నుంచి 50 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి సార్ పాటలు రాయమని. పాటల కోసమే 40 నుంచి 50 ఫోన్ కాల్స్. అంత విలువ తీసుకొచ్చింది నాకు. ఆ విలువతో పాటు శాస్త్రి గారి పక్కమంటూ కూర్చొని ఒక పాట గురించి చర్చించేటటువంటి ఒక స్థాయిని నాకు కల్పించింది సార్ ఆ పాట. దానికి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, కృష్ణ చైతన్య గారికి, తమన్ గారికి ఆ జన్మ అంతా రుణపడి ఉంటాను. సో ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే ఇది లేదు అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది సార్? నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అఖండ తర్వాత వచ్చింది సార్. అఖండ ఎప్పుడైతే సినిమా అంతా పనిచేస్తున్నాను, అఖండ రిలీజ్ అయింది, అఖండ పాటలకు చాలా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా నాకు ఓకే, మనం నిలదొక్కున్నాం ఇండస్ట్రీలో. దాన్ని నేను నిలదొక్కున్నాను అని ఖచ్చితంగా నాకు అనిపించింది సార్. మిగతా వాళ్ళకు కూడా అది అనిపించింది అన్న సందర్భం మాత్రం ఆచార్య సినిమాలో జరిగింది సార్. ఆచార్యలో నేను ఒక పాట రాశాను సార్. మణిశర్మ గారు నాకు అవకాశం కల్పించారు. మణిశర్మ గారు నన్ను పిలిచి ఒక పాట రాయాలరా అని చెప్పారు. నేను ఒక పాట రాశాను సార్. అందులో ఏ పాట అది? విశాల విశ్వపోషణి అని చెప్పేసి ఫైట్ సాంగ్ ఒకటి వస్తుంది సార్. అది రాశాను. లాస్ట్లో ఒక పాట, క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది సార్, జననీ భువన హితకారిణి అగజాసురగణ చూషణి అని. అది రాశాను. రాసిన తర్వాత ఆ పాట కొరటాల శివ గారికి ఒక సిట్టింగ్లో నచ్చేసింది, చాలా బాగా నచ్చి ఆయన నన్ను చిరంజీవి గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్లారు సార్. చిరంజీవి గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తే నేను చిరంజీవి గారిని కలిశాను. కలిసిన తర్వాత ఏం చేస్తున్నావమ్మా అన్నారు. అంటే సంగతి సార్ అంటే జాబ్ రిజైన్ చేసావా అన్నారు. చేయలేదు సార్ అని అంటే చేసే రిజైన్ అన్నారు. నిన్ను ఎక్కడికి పంపాం, ఇండస్ట్రీలోనే ఉంచుకుంటాం అన్నారు చిరంజీవి గారు. అంటే మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో ఒక మనం పనిచేయాలనుకునేటువంటి ఒక స్టాల్ వర్ట్, అలాంటి ఒక స్టాల్ వర్ట్ చేతిలో నిన్నెక్కడికి పంపిస్తాను, నిన్ను ఎక్కడికి పంపించాం, నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే కలకాలం ఉంటావు అని ఆయన ఒక మాట అన్నారు. దానికి కూడా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే పాట నాకు శివ తీసుకొచ్చి వినిపించినప్పుడు నేను శాస్త్రి గారు రాశారేమో అనుకున్నాను. ఎవరో కుర్రాడు రాశాడంటే ఎవరా కుర్రాడని పిలవమన్నాను. చాలా బాగా రాశావు అని ఆయన కూడా వెన్నుతట్టి ప్రోత్సహించడం. ఈ సందర్భంలో ఇంకా నేను అనుకున్నాను, ఓకే ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్థానం మనం ఏర్పరచుకోగలిగాం. సో దీన్ని కాపాడుకుంటూ దీన్ని కొంచెం ముందుకు తీసుకోవటం వెళ్ళటం అనేది మన కర్తవ్యంగా భావించి ముందుకు పోవాలని ఆ రోజు నిర్ణయించుకొని జాబ్ రిజైన్ చేశాను నేను. అలాగే మీరు ఏ సినిమా అది, తిరుపతి గురించి ఒక పాట రాశారు. ఎస్ సార్, వినరో భాగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్, అసలు వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ తిరుపతి గురించి అంత అద్భుతమైన పాట అంతకు ముందు ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. ఎస్ సార్, ఆ సందర్భం నాకు రావటం అనేది సార్ నిజంగా దర్శకులు ఎవరైతే ఉన్నారో మురళీకిషోర్ అబ్బూరు గారు అని చెప్పేసి, వారు నేను అలవైకుంఠపురం పాట రాసిన దగ్గర నుంచి వారికి నా సాహిత్యం మీద మంచి అనురక్తి. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చేతన్ భరద్వాజ్ గారికి కూడా నేను ఆయనకు గుణా 369 అని ఒక సినిమా రాసి ఉన్నాను. దాని నుంచి వాళ్ళిద్దరికీ ఏదో ఒక మంచి సందర్భం దొరికితే తను పిలుద్దాం అన్న ఉద్దేశంతో పిలిచారు. అంటే నేను చెప్తున్నాను సార్, చాలా పాటలు ఇదేమో సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు సార్. చాలా పాటలు ఆ పాట మొదలుపెట్టి పూర్తయిన గ్యాప్లో రాసిన పాటలు సార్ అవన్నీ. ఊరికే అలా కూర్చొని ఇలా రాసేసి తర్వాత చూసుకొని ఇది మనమే రాసాము అనుకున్న పాట అది. వెళ్ళాము, ట్యూన్ వినిపించారు,
ఎవరు చైతన్య భరద్వాజ్ గారు వినిపించారు. అది తత్కారం కూడా భలే తమాషా తత్కారం అది. తన్ననన్ననే తన్ననే నన్ననే తన్ననన్ననే అని చాలా స్పీడ్గా వెళ్తుంటుంది తత్కారం. అది ఎప్పుడైతే మొదటిగా అది విన్నామో వినగానే అనిపించినటువంటి మొదటి లైన్ ఏంటంటే, చుక్కలెత్తు కొండలే నిండిన శ్రీపురం నెత్తికొప్పు దేవుడి కాపురం అని రాశాను నేను. ఇక అలా పాట రాయటం నిజంగా తిరుపతి అంటే మన అందరికీ అంటే కలియుగ వైకుంఠం ఎన్నోసార్లు వెళ్ళి తన్మయత్వము అంటే వెంకటేశ్వర స్వామి అనేవారు తెలుగువారే కాదు, ప్రతి హిందూ యొక్క నరనరాన జీర్ణించుకొని పోయి ఉంటాడు. ఆయన గురించి ఆయన ఉన్న ఇంటి గురించి రాసే అవకాశం రావటం అనేది నిజంగా దేశం మొత్తం పరపతి రాని అక్కడి నుంచే పుట్టింది. అక్కడ చాలా మంచి మంచి ఊర్లో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక్కడ శ్రీనివాసనో వెంకటేశ్వరో పేరు ఉంటుంది. మనకి జనరల్గా ప్రతి ఊర్లో ఇవి ఉంటుంది కదా, మనకి తిరుపతి అనే పేరు ఇవన్నీ ఉండటం కదా. ఊర్లెన్ను చూసుకో వారికో వీరికో పేరు పెట్టుకోవడం ఖచ్చితం అని రాశాను నేను. అలా రాయటం నిజంగా కేవలం వెంకటేశ్వర స్వామి కృప. దానివల్ల నిజానికి నేను ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా శ్రీమన్నారాయణామృతం అని ఒక క్యాసెట్ రాశాను సార్. శ్రీమన్నారాయణామృతం అని ఒక క్యాసెట్ రాశాను. అక్కడ ఏదో పూర్తవుంది, ఏదో ఇక్కడ పూర్తయినట్టు అనిపించింది ఏదో. నిజంగా నాకు ఆ పాటకి నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సార్, అదే సినిమాలో నేను వాసవ సుహాస గమన సుధా అని ఒక పాట రాశాను. విశ్వనాథ్ గారు శివైక్యం అవటానికి కొన్ని రోజుల ముందు ఈ పాటలు వారు విని ఇంటికి పిలిచి మమ్మల్ని అందరిని అభినందించారు. అభినందించి అంటే తెలుగు భాష తాలూకు సౌందర్యము, తెలుగు సాహిత్యం తాలూకు గౌరవము ఇక ముందు కూడా కొనసాగుతుంది అన్న నమ్మకం నాకు వచ్చిందని ఆశీర్వదించారు. సూపర్. నిజానికి అది నా జన్మలో నా జీవిత కాలంలో విశ్వనాథ్ గారు లాంటి ఒక ఏమంటుంది ఈ ధర్మానికి కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ ఎంతో సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి తాలూకు ప్రశంస పొందటం అనేది నా జీవితంలో నిజంగా ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ కానీ ఆయన ప్రశంసలు అంటే చాలా మందికి ఆయన సినిమాలో పాట రాయటం అనేది ఒక ప్రామాణికం. అంటే ఒక జనరేషన్లో సాహిత్యానికి దిశానిర్దేశం ఆయనే. సాహిత్యాన్ని ఇప్పుడు ఎలాగైతే మనకి ఇప్పుడున్న వారిలో త్రివిక్రమ్ గారికి పాట రాయటం ఎలా హై అని మనం అందరం భావిస్తాం, అలా ఆయనకు పాట రాయటం చాలా హైగా భావించినటువంటి రోజులు. ఆయన చేతిలో ప్రశంస అందుకోవటం, శాస్త్రి గారు లాగా రాసావని ఆయన అభినందించడం నిజంగా అంటే మనకు ముందు తరంలో ఉన్నటువంటి ఆ యొక్క కావ్య గౌరవాన్ని మనం కాపాడేటువంటి దాంట్లో మనం సైతం భాగస్వాములు అవటం అనేది నిజంగా వాళ్ళు మన భాగస్వాములు అని వాళ్ళు గుర్తించటం చాలా సందర్భాల్లో సార్. నేను ఒక మధ్యలో నేను సినిమా పాటలు రాస్తూ మాటల వైపు వెళ్తున్నప్పుడు శాస్త్రి గారు శివైక్యమైన తర్వాత, ఈ సందర్భంగా చెప్పాలి, శాస్త్రి గారు శివైక్యమైన తర్వాత ఒకరోజు త్రివిక్రమ్ గారు పిలిచారు ఇంటికి. త్రివిక్రమ్ గారు ఇంటికి పిలిచి భోజనం ఏదో పెట్టి, భోజనం తర్వాత ఆయన నాకు ఒక మాట చెప్పారు. అది మనకి భగవద్గీతలాగా నా బ్రెయిన్లో పెట్టుకున్న మాట. ఇంతకాలము ఎవరైనా ఏదైనా క్లిష్టమైనదో సంక్లిష్టమైనదో సందర్భం వస్తే అందరూ అటువైపు తిరిగి చూసేవారు శాస్త్రి గారి వైపు. ఇప్పుడు శాస్త్రి గారు కూడా లేరు, మీరు మరింత బాధ్యతగా పనిచేయాలి, ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. నువ్వు తెలుగు పాటకి నీకు ఆ రోజు ఎలాగైతే నీ పక్కమట కూర్చొని ఆయన ఈ తెలుగు సినిమా పాటకి కొత్త సంక్రాంతి అని చెప్పాడో అది నీ జీవితకాలం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు బాధ్యతగా పాటలు రాయాలి అని పిలిచి ఆ రోజు చెప్పారు. ఆ గౌరవాన్ని పొందటం నిజంగా సుకృతం. అంటే ఇప్పుడు డైరెక్టర్స్, స్టార్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఒక పాట మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది అని మెచ్చుకోవటం అనేది ఓకే, అంటే వాళ్ళతో పాటు మీరు ఒక భాగం కాబట్టి. బట్ మీ తోటి రచయితలు, మీ మీ ఇండస్ట్రీలో ఉన్న మీ తోటి రచయితల నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్? నా మొదటి పాటకే నా తోటి రచయిత నుంచి కాంప్లిమెంట్ సార్. ఏంటది అంటే, ఇది శిలమోసే గాయాలకి నాకు కృష్ణ చైతన్య గారు ఎలా కాల్ చేశారో రామజోగయ్య శాస్త్రి గారు కూడా అలాగే కాల్ చేశారు. ఏమయ్యా భలే రాసావు, సినిమా పాట కాదు, అంత గొప్ప సాహిత్యం రాసావు, నువ్వు చాలా బాగా వెళ్తావు. ఈ రోజు కూడా సార్ ఏదైనా మంచి పాట రాస్తే రామజోగయ్య శాస్త్రి గారు చాలా బాగా అభినందిస్తారు సార్, కాల్ చేసి. చంద్రబోస్ గారు కాల్ చేసి అభినందిస్తారు. అఫ్కోర్స్ కాసాల శ్యామన్న మేము కంటెంపరీగా తిరుగుతుంటాం కాబట్టి తను చెప్తాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో సార్ చాలామందికి తెలియదు, సంవత్సరానికి 1500 పాటలు అవుతాయి సార్. 1000 నుంచి 1500 పాటలు, 200 నుంచి 300 సినిమాలు, 1000 నుంచి 1500 పాటలు సార్. గట్టిగా రాసే రచయితలు ఎంతమంది ఉన్నారు సార్? అసలు ఎంత అంటే మనకి వేదంలో ఒక మాట ఉంటుంది సార్, శివుడి గురించి చెప్తూ శివపురాణంలో ఒక మాట చెప్తారు. దాన్నే వేరే చోట మన ఈయన కూడా రాశారు, ఒక కవి పేరు మర్చిపోయాను గవాళ్ళ. ఈశ్వరుడికి 1000 చేతులు, ఆయన ఇస్తే నువ్వు ఎంత తీసుకోగలవు, ఆయన ఇస్తే నువ్వు అసలు ఎంత తీసుకోగలవు.
ఆయన లాగేస్తే నువ్వు ఎంత ఆపగలవు అన్నట్లు ఈ సినిమా పాటలు ఏ ఒక్కళ్ళు రాయగలిగేది కాదు సార్ అసలు. ఇది జనరల్గా 1500 పాటలు రాయాలంటే సంవత్సరానికి ఏ రైటర్ అయినా విరుచుకొని రాస్తే కూడా 80 పాటలు మ్యాక్సిమం సార్. వేటూరు గారు లాంటి వారు ఎవరో 100-120 పాటలు రాయగలిగారు. అంటే ఎంతోమందికి పని ఉంది సార్ ఇక్కడ, పాటలు రాసే పని ఇక్కడ ఎంతోమంది. కాబట్టి ఎవరిపైన ఎవరికి ఇక్కడ విద్వేషాలు అసలు ఏమీ ఉండవు. అందరు కూడా ఒక మంచి పాట వస్తే, మన శ్యామన్న గిరగిర గిర గింగిరా గిరే పాట రాశారు, వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను అఖండ తాండవం ఏదో రాస్తే తను నాకు కాల్ చేసి చాలా బాగా రాశావు, కట్టిన పుణ్యం కట్టెల పానుపు సిద్ధం చేసే ఆటేరా, ఏం రాసావు కళ్యాణ్ ఆయన నాకు చెప్పారు. సో చంద్రబోస్ గారు మనం ఏదన్నా ఒక పాట రాగానే ముందు ఆయన ఎవరు రాశారో వాళ్ళని పిలిచి అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ చాలా మంచి వాతావరణం సార్, చాలా మంచి వాతావరణం. అందరూ రైటర్స్ కూడా కలవకపోవచ్చు. దండోరాలో ఒక అద్భుతమైన పాట రాశాడు. దండోరాలో కూడా చాలా అద్భుతమైన పాట రాశాడు సార్. నాకు అనిపించింది బలగం తర్వాత మళ్ళీ శ్యామ్కి నేషనల్ అవార్డు స్థాయి లెవెల్కి వెళ్ళే పాట రాశాడు సార్. అవును సార్, నేను చెప్తున్నా కదా సార్, శ్యామన్న ఈరోజు నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను సార్. ఆ రోజు రాములో పాట అయిపోయిన తర్వాత మేము బయటికి వస్తున్నప్పుడు చెప్పాను, అన్న ఇది శ్యామనామ దశాబ్దం రాసుకో అని చెప్పాను. శ్యామనామ దశాబ్దం రాసుకో నువ్వు అంతే, తెలుగు సినిమా పాటలు ఇది శ్యామనామ దశాబ్దం, ఈ దశాబ్దం నీదే అని చెప్పాను నేను. అంటే ఎక్కడో చెప్పినట్టు శ్రీశ్రీ గారు ఈ శతాబ్దం నాదే అన్నట్టు. అంటే ఏం లేదు సార్, తను మట్టి కవి, మట్టి నుంచి పుట్టిన కవి, జీవితం తెలిసిన కవి, జీవితం నుంచి పుట్టిన కవి. ఎప్పుడైతే జీవితానుభవానికి సాహిత్య ప్రకాశం తోడవుతుందో ఆ తాలూకు విజృంభణ వేరే. అంటే అప్పటి వరకు శ్యామన్నని మనం ఒక కోణంలో చూసాం, కొన్ని పాటలకు పరిమితమైన కోణంలో చూసాం. ఎప్పుడైతే ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము, బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి అని రాశాడండి. అంటే ఎంత జీవితానుభవం రాసిన, ఇంతకన్నా గొప్ప వైరాగ్యం ఏముంది? ఇంత అంటే అన్నమయ్య రాసిన వైరాగ్యానికి ఏమి తక్కువ రాయలేదు ఆయన, అంత గొప్ప వైరాగ్యం రాశారు. అందుకనే నాకు శ్యామన్న మీద ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం. అంటే ఇలాంటి కవి పక్కమంటే మనకి ఓ స్థానం ఉందనేటువంటి ఒక గర్వం. అంటే యాక్చువల్గా అండి, ఇప్పుడు మనం పాత పాటలు తీసుకుంటే రచయితలు సినిమా పాట అనే దానికంటే కూడా ఈ సొసైటీలో ఉన్న కొన్ని జీవిత సత్యాల్ని ఆ పాటల్లో రంగరించి మనకు అందించేవాళ్ళు. అవును సార్. అందుకే ఆ పాటలు ఇప్పటికీ మనం వింటుంటే స్టాండ్ అవుట్ అయ్యి ఇప్పటికీ ఈ కాంటెంపరీగా అనిపిస్తుంటాయి, ఇప్పటికీ కూడా కాంటెంపరీగా రిలేట్ అవుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరో వస్తారని ఏదో ఎదురు చూసి మోసపోతుంది. ఆ పాటలు ఎంత అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అది ఒక ఇన్స్పిరేషనేగా. అవును సార్, ప్రతి మనిషికి ఇన్స్పిరేషన్. కాలాలు దాటి నిలబడిపోయిన పాట అది. అట్లాంటి పాటలు కాలాలు దాటి నిలబడిపోతాయి సార్. అది ఏ రోజుకో ఆ రోజుకో పరిమితం కాదు, ప్రతిరోజుకి అది రిలేటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సందర్భ శుద్ధి తగ్గిపోయింది. అదే మెయిన్, పాటల్లో సందర్భ శుద్ధి తగ్గిపోయింది. కట్టుపాటలాగానే ఉండింది. 99.99% సినిమాలో 1-2 సిచ్యువేషన్ సాంగ్స్ సార్, అది కూడా ఆ కథ చెప్పే సిచ్యువేషన్ సాంగ్సే. అవును. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే సార్, పాటని సినిమా దాటి చూసేవాళ్ళు సార్. నేను చాలామంది దర్శకులు రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాను, సార్ కథ ఆల్రెడీ సినిమా ఆడియన్ అంతా రిలేట్ అవుతుంటాడు కదా, కథ ఎలాగూ సినిమాలో ఉంది కదా, మళ్ళీ ఈ పాటలో కూడా కథ చెప్పాలని ప్రయత్నం ఎందుకు? ఈ పాట ద్వారా నేనేమంటే ఆ సందర్భం చెప్పొద్దు, ఆ సందర్భం ద్వారా మనం చెప్పాలనుకున్న సారం ఉంది చూసారా సార్. సాంకేతికత వదిలేద్దాం, సారాన్ని పట్టుకుందాం, ఆ సారం చెప్దాం, అప్పుడు సారం అందరికీ రిలేట్ అవుతుంది. ఇప్పుడు శోభను లేకపోతే శోభను రాఘవ అనే అతను ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య వచ్చిన గొడవ అని చెప్పి శోభను రాఘవ అని పాట రాస్తే శోభను రాఘవకు సంబంధించింది. అలా కాకుండా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి పాట రాసామనుకోండి, నేను వేసుకున్న చొక్కానే ఒకప్పుడు నువ్వు వేసుకున్నావని మన చరణ్ అర్జున్ ఒక పాట రాస్తే చూసాం మన తెలుగు నేల ఎలా కదిలిపోయిందో. అది ఎప్పుడు ఏమవుద్దంటే అది అందరి ఎమోషన్ లాగా రాయాలి పాట ఎప్పుడు ఆ పాత్ర ఎమోషన్ లాగా రాయకూడదు. ఆ పాత్ర లాంటి పాత్రలన్నిటి తాలూకు రిఫ్లెక్షన్ రావాలి. అది తగ్గిపోయింది సార్. అంటే ఆలోచన విధానంలో ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది. 80% సాంగ్స్ అలాగే ఇన్స్పిరేషన్ ఉండేవి. అవును సార్. ఇప్పుడు తోడికోడలో సాంగ్ ఉంది, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అవును సార్. అది కష్టపడే ప్రతి వ్యక్తికి ఆ పాట ఒకసారి అందుకుంటే తను పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు కదా. అదే సార్, ఆ పాటలో ఇప్పుడు మత్తు వదలరా అలాంటి సినిమాల్లో కూడా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని చెప్పేసి ఆయన ఒక గీతం రాశారు. ఇప్పుడు ఎక్కడో మనకి అలీబాబా 40 దొంగలు లాంటి చోట కొసరాజు గారు అల్లా యా అల్లా మనిషికి రకరకాలుగా నసీబు రాస్తావేమయ్యా, తమాషా చేస్తావేమయ్యా, ప్రతిదీ ఏదైనా ఆలోచనాత్మకమైనటువంటిది, ప్రేరణ కలిగించేది, ఆలోచనాత్మకమైన ప్రేరణ కలిగించే పాటలు ఉన్నాయి.
ఎంత గొప్ప పాటలు అంతకాలంలో ఆ పాటలు కూడా అంత సాహిత్య విలువలతోటి అంత సందర్భ విలువలతోటి సాహిత్య విలువలు సరే ఎలాగో రాస్తాం సందర్భ విలువ ఉండేది దానికి సందర్భ విలువ ఇప్పుడు పాటల్లో దాదాపు 50-60% మృగ్యమైపోయింది అవును. కనుమరుగు కూడా కావటం కూడా కాదు మృగ్యమే అయిపోయింది అసలు. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడతారు ఒక సిచ్యువేషన్కి ఒక డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్కి సినిమాలో ఒక అద్భుతమైన సాంగ్ రాస్తారు. ఆ సాంగ్కి మీరు అబ్బా ఇది చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన పాట రాశానన్న ఒక ఫీల్ మీలో ఉంటుంది. అవును సార్. బట్ వేరే సినిమా రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ అయినా లేదంటే ఆ పాటకి అసలు గుర్తింపే రానప్పుడు ఒక రచయిత ఎలాంటి మదన పడతాడు? సార్ నిజానికి మీ అంటే కెరీర్లో అలాంటి సార్, సందర్భాలు నేను రాసిన పాటల్లో అటువంటి సందర్భాలు నాకు బాగా నేను అద్భుతంగా ఈశ్వరుడి దయ వల్ల కుదిరింది అనుకున్న పాట దానికి అంత గుర్తింపు రాలేదని నేను బాధపడ్డ పాట చాలా సందర్భాల్లో అలా ఉంటుంది సార్. అంటే మనం అరే చాలా ఇంకా మనం అప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే సార్ మనం ప్రజల అభిరుచికి ఇంకా చాలా దగ్గర అవ్వాలన్నటువంటి దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం కానీ అనిపిస్తుంది అరే ఇలాంటి పాట కొంచెం ఎక్కితే కదా ఇన్స్పిరేషన్ ఉంటుంది అనేది చాలా మదనం సార్ అది నిజానికి. అంటే మనకు వచ్చిన ప్రశంసలు వేలు కలిపినా కానీ ఆ మదనానికి సమానం కావు సార్, ఆ ఒక్క మదనానికి సమానం కావు. నిజానికి నేను అలా బాధపడ్డది పెదకాపు సినిమాలో నాకు శ్రీకాంత్ అడ్డాల గారు పిలిచి అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అందుట్లో ఒక సందర్భం ఉంది. యాక్చువల్లీ అది శాస్త్రి గారు రాయాల్సిన సందర్భం, ఆయనే చెప్పారు నాకు ఈ మాట. శాస్త్రి గారు రాయాల్సిన సందర్భం, ఆయన లేరు. సో కాబట్టి ఈ ప్రయత్నం నేను నీతో చేయాలనుకుంటున్నాను అనేటప్పటికి అదొక గౌరవంగా అదొక బాధ్యతగా తీసుకొని నేను అందుట్లో ఒక జాతర సందర్భంలో పాట వస్తుంది సార్. అందుట్లో ఎలా రాయటం కుదిరిందనంటే పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే అని రాశాను. రాస్తూ వెనకటి కథ ఏటికి నేర్పాల ఏడుపు వ్యధ గొంతుకు చెప్పాల చనుబాలకు అంచున చేసిన గాయపు రాతలు చరితలు చదవాల అని రాసున్నాను నేను. చాలా అంటే రేపు మనం ఎవరికి ఏమందిస్తున్నాం అనేది చెప్పడానికి మన ముందు రాసిన కవుల తాలూకు ఏదైతే ఆ గౌరవాన్ని కొనసాగించడానికి అన్నట్టు చాలా మదనపడి రాసి ఉన్నాను సార్ నేను ఆ పాటని. అని అంటే ప్రతి సందర్భంలోనూ మన ప్రయత్నం అలాగే ఉంటుంది సార్. కానీ ఒక ప్రయత్నం చాలా బాగా కుదిరింది అనేది రాకపోవటం అనేది నిజానికి ఆ పాటకి ఇంకా రావాల్సినంత గౌరవం రాలేదని నేను ఎప్పుడు భావించాను సార్. ఆ పాట నిజానికి సాహిత్య విలువల గురించి కాదు సార్. మీరు ఇందాక అన్నారే సమాజానికి చెప్పాల్సిన ఒక మాట అని, అలా సమాజానికి చెప్పాల్సిన మాటకి అది చేరువవ్వలేదనేటువంటి భావన మాత్రం నాకు ఎప్పుడు ఉండింది. ఆ పాట ఇంకా బాగా వెళ్ళుండొచ్చేమో. చాలా మంచి అంటే ఆయన ఎప్పుడో రామబాణ మార్పిందా రావణ కాష్టం అని రాశారు శాస్త్రి గారు. కృష్ణగీత మార్చిందా నిత్య కురుక్షేత్రం అని చెప్పేసి. అలాంటి పాటలు విన్నప్పుడు మనం ఇలాంటిది ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు దీనికి తగ్గదేదో మనం రాయాలి అనుకున్న ప్రయత్నం ఆ పాటలో నేను చేస్తున్నాను సార్. బట్ అది కుదరలేదు. ఈశ్వరుడి దయ వల్ల దానికి రావాల్సినంతటువంటి గుర్తింపు రాలేదనేది నా భావన. అట్ ద సేమ్ టైమ్ ఒక డబ్బింగ్ సినిమాలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్నడ డబ్బింగ్ సినిమా జూనియర్ ఏదో సినిమా రాశాను సార్, వైరల్ అయ్యారు. బట్ అది అసలు హ్యూజ్ హిట్. వ్యూస్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి మీ పాటల్లో హైయెస్ట్ దానికే ఉన్నాయి సార్. అంటే ఏంటి మనం ఇలాగా వెళ్ళాలా లేదంటే మనలో ఉన్న తపన దాన్ని ఆవిష్కరించాలనే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందిగా రైటర్ అన్న వాళ్ళకి? రైటర్ ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ నేను దీన్ని 2 రకాలుగా చూస్తాను సార్. ఈ ఇన్స్టాంట్ ఇప్పుడు మనం రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి చైనీస్ చెర్రీ చెట్లు లాంటివి సార్. ఇలా వేగానే అలా పెరిగిపోతూ ఉంటాయి అవి. మనం రాసిన సాహిత్య తాలూకు పాటలు ఉన్నాయి చూసారా సార్, అవి చందనం మొక్క లాంటివి. అవి తొందరగా పెరగవు సార్. అవి నేలలోకి పెరుగుతుంటాయి సార్. దానికి ఉదాహరణ మీకు చెప్తాను సార్. నిన్న నేను మా తాజా కిచెన్ అని మన మణికొండలో ఉంటుంది. అక్కడెక్కడో నేను ఊరికే ఫ్రెండ్ని కలవటం కోసం అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. సాఫ్ట్వేర్ కప్పులు ఇద్దరు వచ్చి సార్ మీరు పాటలు చాలా బాగా రాస్తారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటే వాళ్ళు నాకు మీ పాట నాకు చాలా ఇష్టం అండి అన్నారు. నేను జనరల్గా వైరల్ అయ్యారే చెప్తారు అనుకుంటాను కదా సార్, నేను అదే ఉంటాను కదా. కానీ వాళ్ళు నాకు కోట్ చేసినటువంటి పాట ఏంటంటే సార్, మీరు కంగువా అనే ఒక సినిమాలో ఒక అద్భుతమైన పాట రాశారు సార్, మన్నింపే లేకుంటే ఈ లోకంలో ఏదీ లేదని రాశారు సార్. అందుట్లో ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీళ్లుగా రాల్చిన కాలం మళ్ళీ చిగురులు ఇచ్చి మాన్పేస్తుంది తను చేసిన గాయం అని రాశారు సార్ మీరు. మాకు చాలా నచ్చింది సార్ ఆ పాట అని చెప్పారు. అంటే
మనం దానికోసమే సార్, ఆ తాపత్రయం కోసమే. కొంచెం లేట్ అవ్వచ్చు సార్, కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ ఇది కవికి ఏమంటాం, కవికి ఒక విలువను తీసుకొచ్చే పాట సార్. ఏది ఇప్పుడు మన కంగువాలో రాసింది కవికి విలువ తీసుకొచ్చే పాట. కొన్నిసార్లు సినిమాకి విలువ తెచ్చే పాటలు రాయాల్సి వస్తుంది. అవేమో సినిమాకి విలువ తీసుకొస్తే ఇవి కవికి విలువను తీసుకొస్తాయని నమ్ముతాను సార్. రెండూ ఉండాల్సిందే సార్. నేను ఏమంటానంటే ఇప్పుడు ఒకేసారి చిన్నపిల్లాడికి మనం పుట్టగానే, ఇప్పుడు మన 1వ తరగతి 2వ తరగతిలో వస్తున్న పిల్లవాడికి మనం కృష్ణగీత చెప్తా అంటే అతనికి అర్థం కాదు సార్. ఫస్ట్ కృష్ణుడి కథ చెప్పాలి, తర్వాత కృష్ణ గీత చెప్పాలి. అది కృష్ణుడి కథ లాంటిది అనుకోండి, ఇది కృష్ణ గీత లాంటిది. ఓకే. ఇంకోటి, మనం జనరల్గా ఒక పాటకి ఎక్కువ గుర్తింపు రావాలంటే ఒక స్టార్ ఇమేజ్ అనేది ప్లస్ అవ్వాలి. అవును సార్. బట్ వేరే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంటే స్టార్ ఇమేజ్ కంటే కూడా ఆ పాట అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ వస్తుంది. అవును సార్, స్టాండ్ అవుట్ అవుతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ అయ్యారు, అలాగే మీరు అదే ప్రదీప్ రంగనాథ్ లవ్ టుడే సినిమాలో సినిమా చాలా బాగా, చాలా మంచి పాట అది, చాలా. బట్ దాంట్లో సాహిత్య విలువలు ఉంటాయి. అవును సార్. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నే పోనే, జన్మలుగా పుడుతుంటా నిన్ను వదలక నీతోనే, ఓ గాలే వస్తే నిన్ను తొలిచేందుకు కాలమే, కంచెలాగా కాస్తా నిన్ను నిలిపేందుకు నా ప్రాణమే అని. నిజంగా అంటే ఏం లేదు సార్, సాహిత్య విలువలకే సార్ ఎప్పుడు కూడా. సాహిత్య విలువల తాలూకు అంటే ఒక జనరేషన్ ప్రతి సందర్భంలోనూ ఇదంతా సైకిల్ సార్. ఒకప్పుడు సాహిత్య విలువలు, తర్వాత కొంచెం స్పీడ్ బీట్స్, మళ్ళీ ఇప్పుడు ఎక్కడో సాహిత్య విలువల తాలూకు పరిమళం మళ్ళీ అక్కడక్కడ గుబాళిస్తూ ఉంది. లేదు సార్, మీరు అన్నట్టు మాట మాత్రం వాస్తవం. స్టార్ వాల్యూని మించి పాట వాల్యూ పెరిగింది సార్ ఈరోజు. అంటే నేను చాలా చోట్ల వింటున్న మాట, మనకి జనబాహుల్యంలో కూడా మాట్లాడుకుంటున్న మాటే సార్. ఈరోజు సినిమా తాలూకు డెస్టినీని డిసైడ్ చేస్తుంది పాటే సార్. మీ పాట హిట్ని బట్టే అది పబ్లిసిటీ అయ్యి జనాల్లోకి వెళ్తుంది. ఒక పాట అనేది ఇప్పుడు జనరల్గా మనకి మన రాజు రాంబాయి అనే ఒక సినిమా వచ్చింది సార్, చిన్న సినిమా. అది అప్పటి వరకు ఎవరికీ తెలియదు, కానీ ఒక్క పాట రిలీజ్ అయింది. పాట రిలీజ్ అయిపోగానే ఏంటి ఆ సినిమాని చూశారు, మన సోదరుడు మిట్టపల్లి సురేందర్ రాశాడు, చాలా అద్భుతమైన పాట. సురేష్ బాబుల్ గారు మ్యూజిక్ చేశారు, చాలా అద్భుతమైన పాట సార్. అంటే పాటలు ఇది కూడా ఉంది, ఏది మన కోర్ట్ నానిగారు ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాకు కూడా గుర్తింపు ఆ పాట వల్లనే, అది పూర్ణాచార్య రాశాడు, చాలా అద్భుతమైన పాట. సో పాట అనేది ఈరోజు తెలుగు సినిమా పబ్లిసిటీకి, థియేటర్కి జనాలు తీసుకుని రావడానికి కేర్ ఆఫ్ అడ్రస్. థియేటర్కి వచ్చాక మళ్ళీ మన సినిమాని నిలబెట్టేది, కానీ థియేటర్కి లాక్కొని రావాలి చూసారా సార్. ఆ థియేటర్కి లాక్కొని రావడానికి ఎలాగైతే ఎగురుతున్న గాలిపటాన్ని ఎగిరిస్తుంది గాలి అయితే దానికి ఆధారం దారమో, అలాగా సినిమా అక్కడ మనకి వెలుగొందటానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ సినిమా థియేటర్కి జనాలు రావాలి అన్న మొదటి ఆలోచన కలిగిస్తున్నటువంటి మాత్రం పాటే. సో ఆ పాటకి ఈరోజు ఆ విలువ రావటం, ఆ గుర్తింపు రావటం నిజంగా తెలుగు భాష మీద అనురక్తి ఉన్న ప్రతి వాళ్ళ తాలూకు పుణ్యం. లేకపోతే అదర్వైజు పాట అంటే 3 నిమిషాలు ఫిల్లర్ లాగా మిగిలిపోయిన రోజులు కూడా మనం చూసాం. పాట 3 నిమిషాలు ఫిల్లర్ లాగా ఉపయోగపడేది. అలాంటిది ఈ రోజు 6 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి, ఫిల్లర్ లాగా ఉన్నటువంటి స్థాయి నుంచి మళ్ళీ వెనకటి వైభవం తిరిగి రావటం అనేది ఆ కాలంలో మనం ఉండటం మన అదృష్టం సార్. ఇంకోటి, మీరు అంటే మన సందర్భం వచ్చింది కాబట్టి శశిలో ఒక పాట రాశారు. అవును సార్, అవును సార్. ఆ పాట సూపర్ హిట్ అయింది, బట్ అన్ఫార్చునేట్గా సినిమా ఆడలేదు. ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్. ఒకే ఒక నువ్వే ఫీమేల్ వర్షన్ ఏదైతే ఉందో. అవును సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఆ పాట థియేటర్కి జనాలు తీసుకొచ్చింది సార్, థియేటర్లో నిలబెట్టాల్సిన సినిమానే కదా. కానీ నేను అలా చెప్తున్నాను కదా సార్, చాలా చోట్ల ఇప్పుడు మామూలుగా వాసవ సుహాస గమన సుధా కానివ్వండి, లేకపోతే బేబీలో రాసిన దేవరాజ సేవ్యమూర్ధని కీర్ణలోచనే కానివ్వండి, ఇవన్నీ థియేటర్కి జనాలు తీసుకొచ్చాయి. ఇవి పే అయ్యాయి, అవి పే అవ్వలేదు, అంతే దాని తాలూకు ఇది సార్. కానీ ప్రతి పాటలోనూ ఇదంతా కూడా సార్ మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్, వీటన్నిటి వెనకాల దర్శకుల సంస్కారమే ఉంది సార్. చూడండి మీరు గమనిస్తే, ఒక దర్శకుడు అంతా 1-2 సినిమాలు తీసిన దర్శకులే, కానీ వీళ్ళందరూ ఇలాంటి సాహిత్యాన్ని ఒప్పుకున్నారు చూసారా సార్. ఒప్పుకోవడమే కదా సార్. ఇప్పుడు మనం ఎంత గొప్పగా రాసినా ఎండ్ ఆఫ్ ది డే నేను ఎప్పుడు చెప్తాను సార్, ఇలా కాదు మా ఇంకా అలా ఇవ్వండి అని అంటే మనం ఫిల్మ్లో 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్ టేస్టే సార్. డైరెక్టర్ టేస్ట్ బట్టి 24 క్రాఫ్ట్లు పనిచేస్తాయి. మనం అందరం అనుకుంటాం ఏదో 1-2 దాంట్లో ఎగ్జాంప్షనరీగా ఉంటుందేమో అని. 24 క్రాఫ్ట్లు డైరెక్టర్ తాలూకు టేస్టే. ఓ కాస్ట్యూమ్ బాగా కుదిరిందంటే డైరెక్టర్ టేస్ట్ ఉండాలి, ఓ పాట బాగా కుదిరిందన్నా, ఓ ట్యూన్ బాగా వచ్చిందన్నా, అదంతా డైరెక్టర్ టేస్టే. డైరెక్టర్కి ప్రాపర్గా టేస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాపర్గా మనకి ప్లేస్మెంట్ అవుతాయి. అలాగే ప్రతి పాటలో కూడా అలాంటి అవకాశాలు ఇచ్చారు దర్శకులు. నాకు రాయమన్నారు, మీరు ఫ్రీగా మీరు రాయండి, మీరు ఏం రాసినా మాకు ఇబ్బంది లేదు, మీరు రాయండి అని రాయించారు. ఎవరు మీకు స్ఫూర్తి? ఎవరు
అసలు ఒక గేయ రచయితగా మీకు స్ఫూర్తి? సార్ నాకు గేయ రచయితగా ముందు రచయితగా నాకు బాగా స్ఫూర్తి సినారే గారు సార్. ఓకే. నేను మామూలు కాంటెంపరీ సాహిత్యం నేను ఫస్ట్ సినారే గారి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, మట్టి మనిషి, ఆకాశం, విశ్వంభర అవి చదువుకున్నాను బాగా. తర్వాత అంటే మనకి అలెక్స్ హేలీ పుస్తకం ఒకటి ఉంటుంది సార్, 7 తరాలని, ది రూట్స్ అని అంటారు. ఆ పుస్తకం ఒక్కొక్క వయసులో ఒక్కోలాగా కనపడుతూ ఉంటుంది. 7 ఏళ్ల వయసులో చదువుకున్న కుర్రాడికి ఒకలాగా కనపడుతుంది, వయసును బట్టి అలా మారుతుంటారు కదా సార్. నా ప్రయాణం కూడా నాకు సాహిత్యంలో వచ్చేటప్పటికి కాలానుగుణంగా మారుతూ వచ్చింది సార్. నేను ఫస్ట్ వేటూరు గారికి చూసి ఇన్స్పైర్ అయ్యి పాట రాయటం మొదలుపెట్టాను సార్. ఏకలవ్య శిష్యుడిని నేను. ఆయన పాటలు ఆయన రాసే శైలి నాకు చాలా ఇష్టం. ఆ శైలితోటే నేను పాటలు రాయడం అనేది మొదలుపెట్టాను సార్. కానీ నేను ఇక్కడికి వచ్చాక వేటూరి గారు అంటే మనకి ఒకళ్ళ గొప్పతనం తెలియకపోవటం అనేది మన తాలూకు అజ్ఞానమే తప్ప అహంకారం కాదు సార్. సో ఈ సందర్భంగా నేను వేటూరి గారి పాటలు నేను వినేవాడిని, శాస్త్రి గారి పాటలు నేను పెద్దగా వినలేదు సార్. యథార్థంగా చెప్తున్నాను, శాస్త్రి గారి పాటలు వినలేదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక శాస్త్రి గారు ఇంత గొప్పవారా అని తెలుసుకున్నాను నేను. ఎందుకంటే సినిమా పాటకున్న పరిధి వేరు. ఆ పరిధిలో ఈయన ఎంత విన్యాసం చేశారా, ఆ పరిధిలో నేను చేశారని ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి రావడానికి నాకు వేటూరు గారి ఇన్స్పిరేషన్, ఇండస్ట్రీలో నేను రాస్తున్న దానికి మాత్రం శాస్త్రి గారి ఇన్స్పిరేషన్గా అనిపిస్తాను. వాళ్ళిద్దరి ప్రభావం నా మీద విపరీతంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి సందర్భోచితమైన పాటలు రాయాలనుకున్నప్పుడు శాస్త్రి గారు ఎన్నో నిద్రలేని రాత్రులు మదనపడ్డ సందర్భాలు ఉన్నాయని అటు త్రివిక్రమ్ గారు చెప్పారు. అవును సార్. స్వయంగా శాస్త్రి గారు కూడా చెప్పారు చాలా సందర్భాలు. సో అలా మీ కెరియర్లో ఇప్పటి వరకు రాసిన పాటల్లో ఎక్కువ టైం తీసుకున్న పాట, ఎక్కువ మదనపడ్డ పాట ఏది? ఎక్కువ మదనపడ్డ పాట అదే సార్, మన శ్రీకాంత్ అడ్డాల గారి పాటే. ఆ జాతర పాటకి నేను ఎక్కువ మదనపడ్డాను సార్. మిగతా పాటలన్నీ అంటే నేను వేటూరి గారి ఈ తాలూకు ఇంపాక్ట్ నా మీద బాగా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఉండటం వల్ల జనరల్గా ఒక మాట అంటారు సార్, ఆసక్తి ఉంటే సరిపోదు, ఆ శక్తి కూడా ఉండాలి అని చెప్తారు. సో దానివల్ల నేను ఎక్కువ సాధన చేశాను సార్. ఎక్కువ సాధన, ఇప్పటికీ సాధన ఉంటుంది నాది. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా అది సినిమా పాట అయినా కాకపోయినా ఒక కవిత్వం రాస్తాను నేను. ఓకే. రాస్తూ ఉంటేనే మనం ఎప్పుడూ కూడా ఆ స్పీడ్ మనం అందుకోగలం. ఇప్పటికి కూడా నాకు తమన్ గారు కానీ దేవి గారు కానీ అంటారు, దేవి గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు, నేను ఎప్పుడు దేనికి సమయం తీసుకొని నాకు ఇస్తే ఒక 15 నిమిషాలు రాసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అని చెప్తారు. ఆ స్పీడ్ నాకు రావడానికి కారణం వేటూరి గారు. ఎందుకంటే నేను విన్నాను, చిన్నప్పుడు కథలుగా విన్నాను, రోజుకు 30 పాటలు రాసేసేవారట వేటూరి గారు అని రావటం వల్ల ఆ సాధన నేను అలా చేసేవాడిని. సో అందువల్ల నాకు ఈ మిగతా ఏ పాటలు ఇప్పటివరకు మన అలవైకుంఠపురం పాట నుంచి మొదలుపెట్టి ఇప్పుడు అఖండ పాటల వరకు, అఖండ తాండవం పాటల వరకు ఏ పాటకి సమయం తీసుకొని రాసిన పాటలు ఏవీ లేవు సార్. ఆ ఒక్క పాటకు మదన పడ్డాను సార్ నేను. ఎన్ని రోజులు పట్టింది? నాకు తెలిసి 1 వారం నుంచి 10 రోజులు పట్టింది సార్ ఆ పాట. 1 వారం నుంచి 10 రోజులు పట్టింది. ఏమి రాయాలి ముందు, ఎలా రాయాలని ఆలోచించుకోవడానికి నేను 10 రోజులు తీసుకున్నాను. 10 రోజులు ఇంక వేరే పాట రాయలేదు సార్. ఆ 10 రోజులు ఇంక వేరే పాటే రాయాల. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను ఇది సక్సెస్ పాట గురించి చెప్పను సార్, ఇంత చెప్పను. అది నాకు అనుకున్నది సక్సెస్ తీసుకురాలేదు ఆ పాట, అయినా సరే నేను దానికి కష్టపడ్డాను. ఈ సందర్భంగా నేను అదే చెప్తాను సార్, ఏదో ఒక సినిమాకి నేను మాటలు రాశాను సార్, వాళ్ళు ఓటీటీలో నా పేరేలా ఫ్లాప్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది, వాళ్ళు నా పేరేలా. నేను అడిగితే ఏముందండి సినిమా పోయింది కదండి అని అంటే, అవిటిగా పుట్టినా అది నా బిడ్డ అని చెప్పాను నేను. దాన్ని అవిటిగా నేను కన్నా, అది పుట్టలా, సో నా పేరు వేయాల్సిందని చెప్పాను నేను. సో ఈ పాట కూడా అంతే సార్. ఈ పాటకి అనుకున్నంత జనాదరణ రాకపోయి ఉండొచ్చు, దీనికి లేకపోయి ఉండొచ్చు, కానీ దీనికోసం నేను చాలా అకుంఠిత దీక్షతో కష్టపడ్డాను. నేను 1 వీక్ నేను జనరల్గా ఒక పాట రాస్తూ ప్యారల్గా చాలా పనులు చేస్తాను, కానీ ఈ పాటకు మాత్రం 1 వీక్ 10 డేస్ అసలు ఏ పని చేయలే. ఎందుకంటే ఎవరు చెప్పని విధంగా శ్రీకాంత్ గారు నాకు ముందే ఇది శాస్త్రి గారు రాయాల్సిన పాట అని చెప్పేసి ఉన్నారు, కాషన్ చేశారు. సో చేయటం వల్ల మనం ఒకవేళ శాస్త్రి గారు ఈ ప్లేస్లో ఉంటే ఎలా రాస్తారు, మనం అలా రాయలేము, కానీ అలా రాయడానికి ప్రయత్నించాలి కదా అని చేసినటువంటి ప్రయత్నం సార్. ఆ పాటకి ఎక్కువ సమయం తీసుకుంది. తర్వాత ఇంకొక పాటకి ఎక్కువ టైం తీసుకుంది, ఎందుకంటే బాలయ్య బాబు అఖండ సినిమా అఖండ మొదటి పాట అడిగా పంచప్రాణాలు నారాణిగా అని మెలోడీ రాశాను నేను. అందుట్లో హీరో గురించి పాడుతుంటారు సార్. అది ఎందుకు టైం తీసుకున్నానంటే, నేను బాలయ్య బాబుకి విపరీతమైనటువంటి అభిమాని, ఆయనకు ప్రేమలేఖ రాయాలనుకున్నాను నేను ఆ పాటలో. ఆయనకి ఒక అభిమానిగా నేను ఒక ప్రేమలేఖ రాయాలనుకున్నా, దానికి సమయం తీసుకున్నా. ఇటు సందర్భం కుదరాలి, అమ్మాయి పాడినట్టు ఉండాలి, అభిమాని పాడినట్టు ఉండాలి అని. సో దానికి కొంచెం సమయం తీసుకున్నాను, బట్ కుదిరింది, మంచిగా కుదిరింది ఆ పాట. మరి అఖండ అటు 2 సినిమాలు బాలయ్య గారితో వర్క్ చేశారు కదా, ఏంటి ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? సార్
కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నారు సార్. ఇంకంతకన్నా పెద్ద కాంప్లిమెంటే ఉంది సార్. అంటే ఏంటి సార్, మనం బాలయ్య మనల్ని పిలిచి కళ్యాణ్ చక్రవర్తి గారు ఎక్కడున్నారు పిలవండి, మీ ఇంటి పేరు అర్థం నీకు తెలుసా, మీ ఇంటి పేరు త్రిపుర నేను ఎందుకు వచ్చిందో తెలుసా అని ఆయన మా ఇంటి గురించి మా తాలూకు మూలం గురించి చెప్తూ ఉండి మీరు ఇలాంటి ప్రయోగం ఇలా చేశారని ఆయన చెప్తూ ఉంటే, అరే మనమేనా ఎక్కడో దూరంగా నిలబడి ఒకరోజు సెల్ఫీ తీసుకుంటే చాలనుకున్న మనుషులం. అంటే ఏం లేదు సార్, మనం అభిమానించిన డోంట్ మెట్ యువర్ ఐడల్స్ అని అంటారు. చాలా చాలా చోట చాలా ఫేమస్ కోట్ అది. కానీ అది బాలయ్య విషయంలో తప్పు సార్. డోంట్ మెట్ యువర్ ఐడల్, వన్ షుడ్ మెట్ బాలయ్య, వన్ షుడ్ మెట్ విత్ బాలయ్య బాబు. బాలయ్య బాబుతో మీట్ అయితేనే తెలుస్తుంది ఆయన ఎంత స్వీటో. అంటే ఆయనతో కూర్చొని ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మన ప్రతి ఫంక్షన్లోనూ కళ్యాణ్ చక్రవర్తి గారు వచ్చారని అడుగుతారు. ఇంకా అంతకంటే ఇంక మనం సాధించేది, మనం ఆయన దగ్గర నుంచి పొందే పెద్ద కాంప్లిమెంట్ ఏంటి? మనం దేవుళ్ళలాగా చూసినటువంటి రామారావు గారు అబ్బాయి, మనం ప్రేమించినటువంటి హీరో, అలాంటి హీరోకి మనం పని చేసాం, మన పని తనకు నచ్చింది సార్. పని చేయటం ఓకే, అందరం పని చేసాం, పని తనకు నచ్చి ఆయన ఒకటే చెప్పారు, చాలా అంటే తెలుసు ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, ఎవరికి ఇచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తారు. మీరు మరిన్ని సినిమాలు చేస్తారు, మీతో పాటు మరిన్ని సినిమాలు నేను పనిచేస్తానన్నారు ఆయన. సో అది నిజంగా సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. జస్ట్ ఆల్వేస్ అంటే ఆయన పేరు పలకటమే పెద్ద గౌరవం అని భావిస్తాను సార్ నేను. సో మీరు మాటలు కూడా రాశారు కదా కొన్ని సినిమాలు? ఎస్ సార్. సుమారు 6-7 సినిమాలకు మాటలు రాశాను సార్. అఖండ 2లో మీవేనా మాటలు? ఎస్ సార్. అఖండ తాండవంలో మొదటి నుంచి స్క్రిప్ట్లో నేను కలిసి ట్రావెల్ చేశాను సార్. నేను మాటలు రాశాను. అంటే యాక్చువల్గా బోయపాటి గారి దగ్గర ఎలా డిస్కషన్ జరుగుతుందంటే సార్, మామూలుగా ఒక సందర్భం మేమందరం అనుకొని కూర్చొని ఎదురు కూర్చొని అప్పటికప్పుడే మాటలు రాయటం కూడా అయిపోద్ది సార్. ఓకే, దానికి ఒక ప్రత్యేకమైన సెషన్ లాగే ఉండదు సార్. అదే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఎక్కడో అఖండ తాండవంలో అంటే ద బిగ్గెస్ట్ మూమెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అంటే బాలయ్య బాబు నోటిలో మనం రాసిన ఒక మాట. సరే పాటలు దాదాపుకి ఇప్పుడు లిప్పున్న పాటలు లేవు సార్, అన్నీ కూడా మనకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్తూ ఉంది. అలాంటి సందర్భంలో మొదటిసారి ఆయన మనం రాసిన ఒక మాట ఆయన నోటి నుంచి అలా పలుకుతుంటే నిజంగా ఆ క్షణం నా తాలూకు ఆనందాన్ని నేను ఇంకా వర్ణించలేను అసలు. ఎందుకంటే అరే దీనికోసమే కదా మనం ఊరులు పెట్టి వచ్చాం. ఆయన బాలయ్య బాబు పూజ జరుగుతుంది, అఖండ తాండవం ఓపెనింగ్ జరుగుతూ ఉంది. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవటానికి ఈ నేల కింకరుడు అనుకున్నవరా, శంకరుడిది, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది, అది అది జరిగితే వచ్చేది తాండవం, అఖండ తాండవం ఆయన చెప్తుంటే ఎంత పులకరించిపోయాను. లేదు సార్, ఈ సినిమాలో చాలా 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 ఆత్మసంతృప్తి వచ్చింది సార్. చాలా బాగా రాయగలిగాం. సరే దాని తాలూకు మనం అనుకున్న గమ్యస్థానానికి, అది నిర్దేశించబడిన స్థానానికి వెళ్ళిందా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ సార్ ఎక్కడో నేను ఒక పల్లెటూరు నుంచి ఒక అతను ఫోన్ చేశారు సార్, ఒక సద్బ్రాహ్మణుడు ఫోన్ చేశారు. నేను సనాతన ధర్మం గురించి చెప్తూ, సనాతన ధర్మం గురించి ఏంటి అన్నప్పుడు, అమ్మ పాలు తాగితే అజీర్తి చేసిన వాడు ఎవడూ లేడు, అమ్మ పాలు తాగి అజీర్తి అన్నవాడు ఎవడూ లేడు, కల్తీ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవడూ లేడు రాసిన మాటకి ఆయన ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఇంతకంటే నువ్వు ఏం చెప్తావయ్యా, నువ్వు ధర్మాన్ని పాటిస్తే నీకేది జరగదు అని ఇంతకంటే ఏం చెప్తారు, చాలా బాగా రాసావని ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ఆశీర్వదించడం అనేది నిజంగా నాకు సంతృప్తికరంగా అనిపించినటువంటి సమయం. సో ఈ సినిమాలో రాయగలగటం అనేది నిజంగా బోయపాటి గారు నాకు అవకాశం కల్పించడం, ఆయనతో పాటు ప్రయాణించి ఆయనతో పాటు మాట కలిపే అవకాశం నాకు కల్పించడం అనేది నిజంగా సంతోషంగా. సనాతన ధర్మం అంటే యాక్చువల్గా అంటే ఒరిజినల్గా సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏంటి సార్? సనాతన ధర్మము అని అంటే ఏమి చేస్తే నువ్వు నీ పట్ల సంతోషంగా ఉన్నావో అదే పని నువ్వు అవతలవాడి పట్ల చేస్తూ జీవించటమే సనాతన ధర్మం సార్. నిన్ను ఎదుటివాడిని కూడా నీలా భావించటం అనేది, అద్వైతము అనేటువంటి భావనే సనాతన ధర్మం సార్. ఇంకొకరు లేరు, ఉన్నది నువ్వే, ఎదురుగా నువ్వే ఉన్నావు, నీలో నువ్వే ఉన్నావు. నీకు నువ్వు ఎలాగైతే హాని చేసుకోకుండా ఉంటావో అవతలవాడికి హాని చేసుకోకుండా బ్రతుకు. నీతో నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో అవతలవాడితో అలాగే హ్యాపీగా ఉంటావు. అంటే సర్వ మతాలన్నీ ఒకటే అని, అంటే మానవుడు ఒక్కటే, సర్వమత శ్రేయస్ అనేది సనాతన ధర్మం. సార్ ధర్మం నుంచి మతం సార్, మతం నుంచి ధర్మం పుట్టల, ధర్మం నుంచే మతం పుట్టింది. ఆఫ్ కోర్స్ అన్ని మతాల తాలూకు సారం ధర్మమే. అన్ని మతాలు మనం ఇందులో తీసుకుంది హిందుత్వ ఎజెండా. అవును సార్. మరి సనాతన ధర్మం గురించి చెప్పామని ఎలా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు హిందుత్వము అనేటటువంటిది అసలు మతంగా మనం దాన్ని అన్వయించుకుంటా ఉన్నాం. హిందుత్వం అనేది ఈ దేశ జీవన విధానం. దాన్ని హిందూ మతం కింద మార్చి కొంతమంది వాళ్ళ సందర్భావసరాలను బట్టి ఏమంటారు, శబ్ద సౌందర్యం కోసం కొన్నిసార్లు వాడుంటారు. జనరల్గా సామాజిక దూరాన్ని మనకి
ఎప్పుడైతే సామాజిక దూరం అన్నారు సార్, ఇది దాంట్లో వస్తే ఏది మన కరోనా సమయంలో అందంగా రాయటం కోసం సార్, అదేం ఆనందం సామాజిక దూరం ఏంటి సార్? సామాజిక దూరం కాదు కదా, అది వైయక్తిక దూరం, సామాజిక దూరం కాదు. అలాంటి ఈ అరాజకం అనేటువంటి పదాలను ఎలాగైతే వాటి తాలూకు అర్థాలు మార్చేశారో, హిందుత్వము అనేది ఒక జీవన విధానం. అది ఏంటి, ఈ సింధు నది నాగరికత పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతివాడు హిందువే. చరిత్రను కూడా మనం ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి సార్. హిందుత్వము వేరు, హిందువు వేరు, హిందూ మతం వేరు, హిందుత్వం వేరు. సో ఇది ఒక భావన, సామూహిక భావన. ఆ సనాతన ధర్మం ఏం చెప్పింది, నువ్వు ఇప్పుడు ఎలాగా ఉన్నావో ఎప్పుడు అలాగే ఉండు, ఎప్పటికీ అలాగే ఉండు అని చెప్పింది సార్. అందుకనే సనాతనము అంటే ఎప్పటిదో కాదు, ఎప్పటికీ ఉండేది అని అర్థం. సనాతనము అంటే ఎప్పటికీ నూతనంగా ఉండేది, ఇది దాని తాలూకు అర్థం. నువ్వు మనిషిగా నువ్వు మొదలైన రోజు ఎలా ఉన్నావో నీ చివరి రోజు కూడా అలాగే ఉండమని బోధించేదే సనాతన ధర్మం సార్. సందర్భాలను బట్టి మారిపోకు, అవసరాలను బట్టి మార్చుకోకు అని చెప్పేటటువంటి విధానం. ఆ భావనే చెప్పాము సార్. ఏంటంటే ఒకళ్ళ నమ్మకానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. అది ఏ మతమైనా కావచ్చు, వారి నమ్మకానికి మనం భంగం కలిగించకూడదు, అదేవిధంగా వారు మన నమ్మకానికి భంగం కలిగించకూడదు. భంగం కలిగిస్తున్నప్పుడు దైవము ధర్మము దానికి తగ్గటువంటి శిక్ష వేస్తాయని చెప్పడం మన కథ సార్. రెసిప్రోకల్గా ఉండాలి అంతే. అంతే కదా సార్. అంటే మనము ఎప్పుడూ కూడా సార్ ఈ మట్టిలో నీది నాది అనే భావన ఈ మధ్య కాలంలో కలిగిందే కానీ ఈ మట్టి ఎప్పుడు మనది అన్న భావనలోనే, మనది అన్న భావన సార్. ఎందుకంటే ఈ నేలలో మనం ఇముడ్చుకున్న సంస్కృతులు, మనం ఇముడ్చుకున్నటువంటి జీవన విధానాలు ప్రపంచంలో ఏ దేశంలో అంటే మా దేశంలో మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి తరిమి కొట్టబడ్డ సాక్ష్యం సార్ ఈ సినిమాకి. సో యూదుల గురించి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. యూదులు ఎన్ని చోట్ల నాజీ లాంటి దేశాల్లో ఎలా వాళ్ళ ఊచకోతలు కోసారో మనం చూసాం సార్. అలాంటి నాజీలకి మనం ఈ రోజుకి ఇజ్రాయిల్ రాజ్యాంగంలో రాసుంటారు, ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్ అని వాళ్ళు రాసుంటారు. అంటే వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగిన వాళ్ళని కూడా మనం ఇముడ్చుకొని కడుపులో దాచుకున్నటువంటి నేల ఇది. ఈ నేలకు విద్వేషం అనేది తెలియదు, ఈ నేలకు స్నేహమే తెలుసు, విద్వేషం తెలియదు. కాబట్టి ఈ నేల తాలూకు గొప్పదనాన్ని ఈ నేలలో పుట్టిన వాళ్ళకి చెప్పాలి సార్. అంటే నది తాలూకు అది కొంచెం ఈ సెకండ్ హాఫ్లో కొంతమంది దాన్ని క్లాస్ పీకినట్టు ఫీల్ అయిన ఇది వచ్చింది, మీ దాకా వచ్చింది అది. ఎస్ సార్. సార్ నేను ఏమంటున్నానంటే సార్, ఒక సాయంత్రం పూట ఓ పిల్లాడు ఏడుస్తుంటే ఓ తల్లి ఎత్తుకొని చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిలి రావే అని పాడుతుంటే ఒకవైపు నుంచి ఒకళ్ళు చూస్తున్నారు, ఒకవైపు నుంచి ఒకళ్ళు చూస్తున్నారు సార్. ఒకడు ఈ తల్లికి ఏమైనా పిచ్చా, అసలు ఎందుకు దొరుకుతుంది, చందమామ ఎందుకు వస్తాడన్న తాలూకు అక్కడ విజ్ఞాన విశ్లేషణ చేయకూడదు సార్, అక్కడ అనురాగ విశ్లేషణ చేయాలి. అక్కడ తల్లి తాలూకు ప్రేమను చూడాలి తప్ప నీకున్న విజ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించలేం కదా మనం. సో మన నాకు వచ్చాయి సార్ ఎందుకు క్లాస్ వీక్తున్నారు అనేది. సార్ తెలియని వాళ్ళకి చెప్పే, ఇప్పుడు ఒక అందమైనటువంటి పాఠం జరుగుతుంది సార్ క్లాస్లో. జరుగుతున్నప్పుడు మొదటి స్టూడెంట్ చివరి స్టూడెంట్ ఒకేలాగా అనుకుంటారా సార్? అనుకోరు కదా. బోరు కొడుతుంది అనుకునే వాళ్ళు బాగుందంటారు. ఇప్పుడు ఇదే మా ఓరగంటి నరసింహరావు గారు మాకు పాఠం చెప్పారు. అఫ్కోర్స్ నేను కాదనట్లేదు, కానీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇది అంటే బోరు కొడుతుంది అనుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు ఆ క్లాస్ టీచర్ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి సార్. అదే చెప్తా ఉన్నాం కదా సార్. అంటే మనం ఎప్పుడైతే ఈ సినిమా తాలూకు ముఖ్యంగా మనం అఖండ తాండవం గురించి మాట్లాడుకుంటాం కదా, అఖండ తాండవం తాలూకు ఇదేంటంటే సార్, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సార్, బాలయ్య బాబు ఫ్యాన్స్ బాలయ్య బాబుని ఒకలాగా ఊహించుంటాం కదా, ఆ దాని నుంచి మనం కొంచెం పక్కకు వచ్చి చేసాం ఈ సినిమా. కొంచెం అంటే ధర్మం గురించి చెప్తూ బాలయ్య తన క్యారెక్టర్ ఆయన అద్భుతంగా చేశాడు, అసలు దాంట్లో తిరుగులేదు. అక్కడ సంభాషణల్లో ఎప్పుడు కూడా సార్, సంభాషణల్లో ఏమవుతుందంటే కొత్త విషయం ఎత్తుకున్నప్పుడు సార్ అది కొంత మనకి అనురక్తి కలిగించే విధంగా ఉండదు. సో అలాంటి చిన్న ఉన్న మాట వాస్తవమే సార్. మనం ఎందుకంటే ఎక్కువ విషయాలు చెప్పటం వల్ల, సో ఇంకొకసారి మనం చెప్పేటప్పుడు మనం ఎంత మోతాదులో చెప్పాలనేది మనం కూడా కరెక్షన్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఎవ్రీ ఫీడ్బ్యాక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ నేనేమంటానంటే విడివిడి అన్నీ అందరికీ నచ్చున్నాయా నచ్చలేదా అన్న దాని మీద డిబేట్ ఉండొచ్చేమో కానీ సార్, ప్రతి అంశం ఎవరికో ఒకరికి నచ్చింది అన్న దాంట్లో మాత్రం డిబేట్ లేదు. అది ఆబ్వియస్ గా ఉంటుంది. ఎస్ సార్. అంటే ప్రతి పాయింట్ ఎవరో ఒకరికి కరెక్ట్. అది మనం ఏం లేదు సార్, ధర్మం తాలూకు చెప్పవలసిన ఫోర్స్ కూడా అందులోకి వచ్చేసింది సార్. దానివల్ల మనం ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆలయాల గురించి చెప్పిన, దేశం గురించి చెప్పిన, ధర్మం గురించి చెప్పిన, వీటన్నిటి గురించి చెప్పిన తాలూకు ఇదేంటంటే చెప్పదగ్గ సందర్భం. సో కొంతమందికి ఏంటంటే సినిమాని కొంతమంది ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూస్తారు, కొంతమంది ఎన్లైట్మెంట్ యాంగిల్లో చూస్తారు. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు అఖండాలో అఘోర పాత్ర ద్వారా చెప్పిన ఇది చాలామంది ఆ సబ్జెక్ట్తో కానీ ఆ సినిమాతో కానీ కనెక్ట్ అయ్యారు. అవును సార్. వేరే అఖండ 2కి వచ్చే తలకి అఖండ 1లో కనెక్ట్ అయిన పర్సంటేజ్ ఇక్కడ తగ్గింది. ఎస్ సార్.
అదే సార్ అంటే అఖండలో మనకి ఎలా ఉందంటే సార్, మీకు చాలా సింపుల్ థింగ్ సార్. అఖండాలో పాత్ర కొత్తది, ప్రపంచం కొత్తది, పాత్ర కొత్తది, ప్రపంచం కొత్తది, సందర్భం కొత్తది. కానీ అఖండ తాండవానికి వచ్చేటప్పటికి ప్రపంచం అదే, పాత్రలు అవే. కాబట్టి కొంత దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. దానివల్ల మనం కొంత ఇది జరిగిన మాట వాస్తవం. కానీ అదర్వైజు ఇది చూస్తే దాంట్లో కంటే దీంట్లో ఇంకెక్కువ బలంగా చెప్పుంటాం వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం బలంగా చెప్పాలని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కడో తెలియని ఒక ఫోర్స్ తగిలి ఉండొచ్చు అనేది జరిగి ఉండొచ్చు ఆడిటోరియంలో డెఫినెట్గా. ఎందుకంటే సార్ ఇప్పుడు గతమంతా శృతం నాది, ప్రస్తుతానికి అది పునాది అంటారు. సో ఈ ఫీడ్బ్యాక్ ఈ తాలూకు ఇదేదో మనం తీసుకొని ముందు చేస్తున్న వాటిలో ఇంకొంత దీని మీద పరిమితులు క్లారిటీ తోటి ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది అనేది మేము కూడా భావిస్తాం. సో మా మాటలు రాశారు, పాటలు అయితే ఇక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. సో ఏంటి వాట్ నెక్స్ట్ సార్? అదే సార్, డెఫినెట్గా ఎంత ఇరుకు సందులో పుట్టిన నదైనా కానీ చివరికి చేరవలసిన సముద్రం అనేటువంటి భావనలో ఉంటుంది. సో నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టినటువంటి మొదటి రోజుల్లో మొదటి నుంచి నాకు కొంత నాటకాల మీద అనురక్తి ఉండి నాటకాల్లో పాల్గొన్న ఇదిలో నేను ఏమనుకున్నానంటే, సరే అన్నీ అనుకున్నంత వేగంగా చేయవలసిన అవసరం లేదు, బట్ ఏనాటికైనా సరే మనం ఒక మంచి సినిమా చేయాలి, దర్శకుడిగా ఒక మంచి సినిమా చేయాలన్నటువంటి కోరిక మాత్రం బలంగా ఉండేది. దానికి తగ్గ శక్తిని సంపాదించుకునే పనిలో ఉన్నాను సార్. నేను ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఆసక్తి ఉంది మొదటి నుంచి, ఆ శక్తి సంపాదించుకునే పనిలో ఉన్నాను సార్. బట్ అతి త్వరలో, అంటే మరీ ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ సార్, అతి త్వరలో నేను సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాను సార్. నెక్స్ట్ అటువైపే అడుగులు వేస్తా ఉన్నాను. అడుగులు వేస్తుంది మాత్రం అటువైపే సార్. అంటే ఆల్రెడీ అంటే దానికి తగ్గట్టు సింగిల్ లైన్లో ఆర్డర్స్ కానీ రెడీ చేసుకోవడం అలాంటివి జరిగాయి సార్. చాలా మంచి ఒక 10-12 కథలు రాసి ఉన్నాను సార్. ఓకే. ఎందుకంటే మనం ప్రయత్నం మీరు చెప్పాను కదా సార్, సాధన రాస్తూ ఎందుకంటే మనకి ఇలా పట్టుకోగానే అలా చెప్పడానికి మనం భగవంతులం కాదు, భగవద్గీత చెప్పేసి ఇది ఇంతే అని చెప్పడానికి. సో మనం రాస్తూ నేను భగవద్గీతలో రాసుకునే మాట ఒకటి ఉంది సార్. నా కథ రాస్తున్నప్పుడు నేను దాన్నే చాలా వర్క్ చేస్తూ ఉంటాను. కథ కాదు, మాట రాస్తున్నప్పుడు కూడా, పాట రాస్తున్నప్పుడు కూడా ఏం రాస్తుంటానంటే కొన్ని అబద్ధాలు కలిపి ఒక కథగా రాస్తున్నాను. అవసరానికి ఇంకొన్ని అబద్ధాలు కలపడానికి నాకేమి ఇబ్బంది లేదు. ఇది నా భగవద్గీత సార్. పాట రాస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ గారు వచ్చేదైనా ఇది మారుద్దామని అంటే నేను మార్చేస్తాను సార్. ఎందుకు మారుస్తానంటే ఆ పైన రాసింది కూడా అబద్ధమే, ఇది అబద్ధమే. ఎట్లీస్ట్ ఈ అబద్ధం ఎందుకు కావాలో అతనికి తెలుసు. తను ఒకటి కోరుకుంటున్నాడంటే తనకి ఏం కావాలో తనకు తెలుసు కదా. ఆ గౌరవం సార్. కథకు కూడా నేను అదే గౌరవం ఇస్తాను. కథలో నిన్న రాశాను, సీన్ బాగుంది, సరే ఇవాళ ఎందుకు మార్చేయాలని అట్లా ఆలోచించాను సార్. వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఓ మంచి మాట కుదరాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక మంచి మాట, శివుడు సాధ్యం, మనం సాధనం అనే మాట రావాలంటే దానికి ముందు ఒక 10-15 మాటలు వచ్చేసి ఉంటాయి సార్. వచ్చి కొట్టేసి ఆ మాటకు వచ్చి ఉంటాం. సో అట్లా నిరంతరం దాని మీద పనిచేస్తూ ఉన్నాను సార్. కొన్ని స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో కథలుగా రాస్తున్నాను. నాకు ఎప్పటికైనా ఏంటంటే, సరే సినిమా ఇండస్ట్రీలో మన ప్రయాణం ఈశ్వరుడు ఎంతకాలం అనుగ్రహిస్తుంతకాలం జరుగుతుంది. ఆ తర్వాత నాకున్నటువంటి కోరిక ఏమిటాయంటే నేను నవల రాయాలనేది ఒక కోరిక ఉంది. లిటరేచర్, ఫ్రీ లిటరేచర్ రాయాలని, దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేసుకుంటాను సార్, ఇప్పటి నుంచి చేసుకుంటాను. గుడ్. సో అఖండ టు మోగ్లీ, వృషభ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పాటలు రాశారు. సరే. ఏంటి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ రాజాసాబ్ వస్తుంది సార్. ఇమీడియట్ గా రాజాసాబ్ వస్తా ఉంది. దాని ఉస్తాద్ భగత్ సింగ్ వస్తా ఉంది. ఉస్తాద్లో ఏం పాట రాశారు? ఉస్తాద్ భగత్ సింగ్ లోనే సార్ సిచ్యువేషన్ సాంగ్ ఒకటి వచ్చింది సార్, క్లైమాక్స్ లో సిచ్యువేషన్ అదొకటి సార్. అది నెక్స్ట్ మన 111 బాలయ్య బాబు 111 అవుతా ఉంది. నెక్స్ట్ గోపీచంద్ గారితో సినిమా అవుతుంది సార్. ఈశ్వరుడి దయ వల్ల అన్ని పాటలు దాదాపుగా 10 సినిమాలు అయితే అందులో ఒక 7-8 సినిమాలు మనం రాస్తూనే ఉన్నాం సార్. ఏదో ఒక పాట. కళ్యాణ్ చక్రవర్తి టాప్ 5 సాంగ్స్ అంటే ఏం చెప్తారు సార్? టాప్ 5 సాంగ్ అంటే ఎప్పుడు అలవైకుంఠపురం ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ సార్. అది ఆల్ టైమ్. అలవైకుంఠపురంలో టైటిల్ సాంగ్ నాకు చాలా నచ్చిన పాట సార్. రఘునందన హనుమాన్లో నాకు చాలా గౌరవం తెచ్చిన పాట. రఘునందన నాకు చాలా నచ్చిన పాట సార్. అదేవిధంగా మన పసుపంటిన కత్తికి కూడా పదును ఎప్పుడు చివరికి ఎరుపే, ఆ పాట, పెదకాపు పాట నాకు చాలా ఇష్టమైన పాట సార్. నెక్స్ట్ వాసవ సుహాస గమనసుధ అనే ఆ పాట కూడా నాకు చాలా ఇష్టమైన పాట సార్. అండ్ నాకు నేను మెలోడీ కూడా బాగా రాయగలను. నాకు అర్థమయ్యేలా చేసిన పాట ఓజీ సాంగ్ సార్. ఓజీలో ఉండిపోయిలాగా ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. 5 పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు సార్. నేను రాసిన వాటిలో ఇఫ్ ఎనీ టైం చూస్ చేసుకోమంటే నేను 5 పాటలు చూస్ చేసుకుంటాను సార్. గుడ్. సో ఇప్పటికే కళ్యాణ్ చక్రవర్తి కావాలి ఇండస్ట్రీలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి. అవును, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఏమో చెప్పలేదు మీరు. మీకు ఎవరు బాగా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీకు బాగా, అంటే
అతి తక్కువ టైంలో బాగా ట్యూన్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరు? సార్ అతి తక్కువ టైంలో నాకు ఎక్కువ ట్యూన్ అయింది మాత్రం తమన్ సార్ ఎక్కువ ట్యూన్ అయింది. అతి తక్కువ టైంలో ఎక్కువ ట్యూన్ అయింది దేవిశ్రీ ప్రసాద్ గారు సార్. తక్కువ టైం సార్ అసలు అది దేవి గారితో నేను వర్క్ చేసిన చాలా తక్కువ టైం. బట్ ఇక తమన్ సార్ అంటే జనరల్గా మేము చెప్తాం కదా సార్, నేనేం రాస్తానో ఆయనకు తెలుసు, ఆయన ఏమి ఇస్తారో నాకు అవగాహన ఉంటుంది. సో అందులోనూ తమన్ సార్ ఎప్పుడు చెప్తారు సార్, కళ్యాణ్ ఈజ్ మై ఓన్ బ్రదర్ అని చెప్తారు సార్ ఆయన. నా తమన్ సార్ అంత ట్యూనింగ్ ఉంటుంది మా ఇద్దరికి. ఎందుకంటే తమన్ సార్ ఎప్పుడు చెప్తారు, 15 నిమిషాలున్నా కళ్యాణ్ పిలిస్తే చాలు రాసి నిలబెట్టి వెళ్ళిపోతాడు అని నేను అనుకుంటాను. దేవి గారు కూడా అదే చెప్తారు. సో దేవి గారితో తక్కువ ప్రయాణం కానీ సార్ దేవి గారు కూడా చాలా బాగా ట్యూన్ అవుతారు సార్. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుందిగా, ఎలా అసలు రెండు క్యాంపుల్లో ఎలా మీరు వేదిక మీద నుంచి చెప్తున్నాను కాదు కానీ సార్, కాబట్టి మీరు రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా చూడండి సార్. దేవి గారు ఏదైనా అద్భుతమైన పాట చేస్తే ఫస్ట్ కాంప్లిమెంట్ చేసి తమన్ సార్. తమన్ గారు ఏదైనా ఒక మంచి పాట చేస్తే ఫస్ట్ కాంప్లిమెంట్ చేసి దేవి సార్. ఎందుకంటే సార్ అవి రెండు భిన్న ధృవాలు సార్ అవి. నేనేమంటానంటే ఓకే, ఇప్పుడు నేనేమంటాను, ఈ స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. చిన్న చిన్న స్పర్ధ ఉండాలి. తను బాగా రాశాడంటే మనం ఇంకా బాగా రాయాలనేది ఒకటి కావాలి, తను బాగా చేశాడంటే తను బాగా చేశాడనేది. సినిమా ఇండస్ట్రీలో సేమ్ ప్రాబ్లం సార్. 200-300 సినిమాలు వస్తాయి సార్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు సార్? ఓకే, కానీ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది సార్. అది కేవలం పోటీయే కానీ ప్రత్యర్థిత్వం కాదు సార్, జస్ట్ పోటీ ఇద్దరికీ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా సార్ లిరిక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు చాలా బాగా లిరిక్స్ని ఎంజాయ్ చేస్తారు. తమన్ సార్ మీరు రాశారు కదా, మీరు ఇచ్చేసేయండి, మీరు రాస్తే నేను కరెక్షన్ కూడా చెప్పను అంటారు ఆయన. అంత ఇదిగా ఉంటారు. దేవి గారు కూడా అదే అంటారు. దేవి గారు కూడా అలాగే. వాళ్ళిద్దరి మధ్య అంటే 2 కాంపౌండ్లని బయట మనకు ఒక చిన్న ఇమేజ్ ఉంది కానీ సార్, బట్ ఉంటుంది జనరల్గా 2 కాంపౌండ్లు అంటే వాళ్ళది ఒక సెట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, వీళ్ళది ఒక సెట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు చేసుకునే అంత తక్కువ స్థాయిలో వాళ్ళు లేరు, వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు తెలుసుకోవాలని ఉత్సాహపడే తక్కువ స్థాయిలో వీళ్ళు లేరు. ఇద్దరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు సార్. నేను అక్కడ రాస్తాను పాట, ఇక్కడ రాస్తాను పాట. ఎందుకంటే అందరికీ పని చేయాలి సార్, మనం అందరికీ పని చేయాలి అన్న ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా సార్. ఆ మెచ్యూరిటీ వాళ్ళకు ఉంది. ఆ మెచ్యూరిటీ లేకపోతే సార్, సినిమా ఇండస్ట్రీలో మెచ్యూరిటీ లేకపోతే ఒక స్థాయికి రావచ్చు సార్, కానీ అక్కడ నిలబడలేము. వాళ్ళు నిలబడ్డారు. కీరవాణి గారికి కూడా వర్క్ చేసినట్టు. అవును సార్, రీసెంట్గా కీరవాణి గారికి కూడా పనిచేశాను సార్. కీరవాణి గారికి కూడా పనిచేశాను. మన జై హనుమాన్ వర్క్ చేశాను సార్. అది ఇంకొక సినిమా కూడా అవుతా ఉంది, అది కూడా బాగా జరుగుతుంది. సో ఇలాగే మీరు అందరికీ ఇష్టడుగా ఒక విధంగా చెప్పాలంటే మన అంటే తెలుగు సాహితీ వైభవాన్ని పాటల్లో ఎటు మీరు ఆల్రెడీ కూర్చి ఇస్తున్నారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఏబిఎన్ ఛానల్కి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీకు చాలా ఒక మాట చెప్తారు సార్, ఎప్పుడైనా సరే కాళిదాసు మాట అంటాడు, రసజ్ఞత లేని వాళ్ళకి కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నాకు కలిగించుకోని. సో ఈ తెలుగు పాట ఇలా పట్టం కట్టుకొని తిరుగుతుందన్నా, లేకపోతే నాలాంటి వాడుకో ఇలాంటి ఒక మాట రాయగలుగుతున్నాడన్నా, మీలాంటి వాళ్ళు, మీలాంటి రసజ్ఞులు, ప్రేక్షకులు ఇస్తున్నటువంటి ఆదరణే సార్. ఇది ఆదరణ కాలేదనుకోండి సార్, ఇది ఆదరణకు నోచుకోకపోతే ఇవన్నీ భ్రూణహత్యలే. ఈ పదాలు భావాలన్నీ భ్రూణహత్యలే. అలాంటి సంస్కారవంతమైనటువంటి ప్రశంసలు ఇచ్చినటువంటి మీకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, కళ్యాణ్ చక్రవర్తి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.